The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. We are hearing the news of the home call of many people. మనం చాలా మంది మహిమలను పిలువబడుతున్నారు అనేటువంటి వార్తలు చాలా వింటా ఉన్నాం. And at that time, if death knocks you today, your door today, are you ready? కాబట్టి ఈ మరణము నీ దినాన నీ యొక్క తలుపు తట్టినట్లయితే నువ్వు సిద్ధంగా ఉన్నావా? What has happened to other people, it can happen to you and to me also. ఇతరులకు జరిగిన సంగతి నీకు నాకు కూడా జరగవచ్చు. Yes, people can die at any age. ప్రజలు ఏ వయసులోనైనా వారు మరణించవచ్చు. David and Bathsheba gave birth to a small child, and within 7 days that child died. దావీదు బత్షెబాలకి ఒక చిన్న కుమారుడు జన్మించాడు. 7 దినాల్లోనే ఆ బిడ్డ చనిపోయాడు. Some people they die when they are children. కొందరు అయితే చిన్న బిడ్డలుగా లేక పిల్లలుగా ఉన్నప్పుడు చనిపోతారు. And some people in their young age. కొందరు యవనస్తులుగా ఉన్నప్పుడు చనిపోతారు. Almost every month we are reading news in the newspapers that the young people have gone to study MS or some other postgraduate courses in Western countries. They go to some swimming and finally dead bodies are coming out. చాలా మనము ఎక్కువగా ఈ వార్తలు వింటూ ఉంటాము, మరి వార్తాపత్రికలు కూడా చూస్తూ ఉంటాము. యవనస్తులైనటువంటి వారు ఎంఎస్ చదవటానికి, ఉన్నత విద్యలు చదువుకోవటానికి వారు పాశ్చాత్య దేశానికి వెళ్ళినప్పుడు అక్కడేదో మరి ఈతకని వాళ్ళు వెళ్ళి అక్కడ మునిగి చనిపోయారు అనేటువంటి వార్తలు వింటూ ఉంటాం. As a matter of fact, we are living in the days of uncertainties. చెప్పాలంటే మనం ఎలాంటి దినాల్లో జీవిస్తూ ఉన్నామంటే ఏది నిశ్చలంగా లేనటువంటి, ఏది కూడా ఖచ్చితంగా చెప్పలేనటువంటి దినాలు. See, when you study throughout the year with a desire to pass the exam, to get good marks, yet it is uncertain, isn't it? చూడండి, ఆ సంవత్సరం అంతా కూడా బాగా చదివి మంచి మార్కులు రావాలంటే ఆశతో మనం చదువుకున్నా కూడా మరి ఆ యొక్క మార్కులు వస్తావి అనేటువంటిది అది అనిశ్చయమైనటువంటి సంగతే. Yes, there is no bharosa, isn't it? కాబట్టి ఇలాంటి భరోసా లేదు. Many times we attend the coaching centers. As far as we are in the coaching center, we will be getting more marks than other people. In the actual exam, it is once again uncertain. చాలాసార్లు ఇక కోచింగ్ సెంటర్లకు మనం వెళ్తూ ఉంటాము. అక్కడేమో మనకి చాలా మార్కులు వేరే వాళ్ళకంటే ఎక్కువగా వస్తాయి, కానీ అసలైనటువంటి పరీక్ష రాసిన సమయంలో వేరే వాళ్ళకంటే తక్కువ వస్తుంది. అది కూడా what will happen, it is quite uncertain. కాబట్టి రేపటి దినాన ఏం జరుగుతుంది అనేటువంటి దానికి నిశ్చయత లేదు. At the time of our birth, our parents will be having so many hopes on us. మన జన్మ సమయంలో మన తల్లిదండ్రులు మనపై అనేకమైన ఆశలు పెట్టుకుంటారు. Oh, by seeing you, మేము చూడగానే oh, he is going to become a big man. వీడు చాలా పెద్దవాడు అవుతాడు. Oh, the moment when you are handling that knife and a screwdriver, all these things in your house, he is going to become a mechanical engineer. కాబట్టి ఇంట్లో వచ్చిన స్క్రూ డ్రైవర్ గానీ కత్తి గానీ అవి పట్టుకొని అలాగా చూపిస్తున్నప్పుడు వీడు మెకానికల్ ఇంజనీర్ అయిపోతాడు అని అనుకుంటారు. Suppose if you are playing with the electrical wires, what will happen? ఎలక్ట్రికల్ వైర్లతో ఆడితే ఏమవుతుంది? He is going to become electrical engineer. వీడు ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవుతాడు అంట. If you are looking like this, like Akash Ramana, you will become a space engineer. ఒకవేళ పైకి ఆకాశం వైపు ఎద్దు చూస్తున్నట్లు ఆకాశ రామన్న లాగా వీడు అంతరిక్ష ఇంజనీర్ గా అవుతాడు. Having so many hopes on us when we are born in this world. ఈ లోకంలో మనం జన్మించినప్పుడు తల్లిదండ్రులు మన పైన అనేకమైన ఆశలు పెట్టుకుంటారు. That's why spending their sweat and blood, they will be earning something and sending to you and to me for our education, and at the completion of education, what will happen, it is quite uncertain. అంచేతనే వాళ్ళు ఎంతో చెమట ఓడ్చి మనం చదువుకోవాలనేటువంటి ఆశ కలిగినటువంటి వారై మనకు వారు డబ్బులు పంపిస్తుంటారు, కానీ ఆ విద్య పూర్తయిన తర్వాత ఏం జరుగుతుందనే దానికి కూడా భరోసా లేదు. Yes, everything is uncertain. ప్రతిదీ కూడా ఈ లోకంలో అనిశ్చలమైనటువంటిదే. Already you must have witnessed in your small life how many uncertainties have taken place. ఇదివరకే మీ యొక్క చిన్న జీవితంలో, స్వల్ప జీవితంలో ఎన్ని సంగతులు ఇలాంటివి నిశ్చయత సరిగా ఇప్పుడు ఏం జరుగుతుందని తెలియకుండా అన్ని సంగతులు ఉన్నాయి. But remember one thing. అదో సంగతి జ్ఞాపకం పెట్టుకోండి. In the midst of all these uncertainties, one thing is certain, that is death. చూడండి, ఈ అనిశ్చయమైన సంగతులు అన్నిటి మధ్యలో ఒకటి నిశ్చయంగా జరుగుతుంది, ఖచ్చితమైనది ఏంటంటే మరణం. If the Lord Jesus Christ won't return during our lifetime, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు గాని మనం బ్రతికినటువంటి దినాల్లో రానట్లయితే, surely every one of us has to go through the valley of shadow of death. ఖచ్చితంగా వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మరణ లోయ గుండా, ఈ అనుభవం గుండా వెళ్ళాల్సి ఉంటుంది. Life is so short. జీవితం అనేది చాలా స్వల్ప జీవితం. Oh, we may be thinking, oh, 100 years,
or 80 years, when compared to eternity, even when compared to the history of our creation, it is very short time. చూడండి, మనము 100 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతుకుతాం అనుకుంటాం, కానీ అది మనం చూస్తే నిత్యత్వంతో పోలిస్తే, నిత్యత్వం ప్రక్కన పెట్టండి, ఈ మానవ చరిత్రతో పోలిస్తేనే చాలా తక్కువ సమయం అది. Not only that, అంతేకాదు, the life is always changing from one phase to another phase, isn't it? జీవితం అనేది I am talking very practically. I believe you may be experiencing it today. కాబట్టి జీవితం అనేది అది ప్రతిసారి మారుతూ ఉంటుంది, దశలో నుంచి ఓ దశలోనికి వెళ్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా క్రియాపూర్వకమైనటువంటి సంగతులు మీతో చెప్తా ఉన్నాను నేను. Great people like Jawaharlal Nehru and Dr. Sarvepalli Radhakrishnan, such people were telling change is the law of life. చూడండి, గొప్ప వ్యక్తులైనటువంటి జవహర్లాల్ నెహ్రూ కానీ లేకపోతే సర్వేపల్లి రాధాకృష్ణ అనేటువంటి వారు ఏం చెప్తా వచ్చారంటే, ఈ మార్పు అనేటువంటిది అది జీవితంలో ఒక నియమము అని చెప్తా వచ్చారు. Yeah, in the beginning we were using the tables to see what is x into y or mul. కాబట్టి చిన్నప్పుడేమో మనం ఈ యొక్క లెక్కలు చూడటానికి టేబుల్స్ అంకెలు మనం చూస్తూ ఉండే వాళ్ళమి. What do you used to call them? ఎక్కాల పుస్తకం. వెంకటరామ అనుకో. ఎక్కాల పుస్తకం వస్తే ఎక్కాల పుస్తకం ఉండేది. And after that, దాని తర్వాత logarithmic tables have come. ఈ లాగర్థం టేబుల్ వచ్చాయి. And after that, దాని తర్వాత slide rule has come. స్లైడ్ రూల్ వచ్చాయి. We were feeling very happy because it is made of what is that? ఐవరీ. Ivory. That is elephants that with ivory it is made. కాబట్టి ఈ యొక్క ఏనుగు దంతంతో అది చేయబడిందని ఎంతో సంతోషపడతాం. And after that, దాని తర్వాత the calculator has come. దాని తర్వాత క్యాలిక్యులేటర్ వచ్చింది. Today the calculators are sold in Koti or every place on the road like jamkail. That's all. ఈ దినాల్లో ఈ క్యాలిక్యులేటర్లు కోటి ఆవిడ్స్ లో జామకాయలు లాగా అమ్ముతా ఉన్నారు. When I was doing engineering, నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు to purchase a small calculator, ఒక చిన్న క్యాలిక్యులేటర్ కొనడానికి, that is all black goods because it has to come from Japan, Casio company. ఇవంతా కూడా ఈ జపాన్ క్యాషియో కంపెనీ విదేశాల నుంచి వచ్చేటువంటి సంగతులు అవి. Even that 50 rupees calculator, somebody was taking us to the third room inside. ఆ 50 రూపాయల క్యాలిక్యులేటర్ కొరకు కూడా లోపల 3వ గది లోపలికి తీసుకెళ్లి అమ్మేవారు. And somebody was standing at the gate also, another my classmate. మరొకరు నా క్లాస్మేట్ Because ఒకరు police may come. ఆ గుమ్మం దగ్గర నిలబడే వాళ్ళని చదివిన పోలీస్ వాళ్ళు వస్తారేమో. And after purchasing the calculator, very carefully packing and going to the hostel, that is engineering college hostel. ఆ క్యాలిక్యులేటర్ కొనుక్కున్న తర్వాత చాలా జాగ్రత్తగా దాన్ని ప్యాక్ చేసుకుని ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్కి వెళ్ళే వాళ్ళు. And now calculator is also gone. ఇప్పుడు క్యాలిక్యులేటర్ కూడా పోయింది. And now big computers. ఇప్పుడు పెద్ద పెద్ద కంప్యూటర్లు వచ్చాయి. So what I mean to tell is, change is the law of life. ఇప్పుడు ఏం చెప్పబోతున్నానంటే, మార్పు అనేది జీవిత నియమం. అది Many times I tell. చాలా సార్లు చెప్తా ఉంటాను. I think you must have tired of hearing that. చాలా సార్లు మీరు విని కూడా విసిగిపోయి ఉంటారు. Again I will tell. అయినా మళ్ళా చెప్తా. Once upon a time it is bell bottom pants. ఒకానొకప్పుడు బెల్ బాటమ్ ప్యాంట్లు ఫ్యాషన్. What does it mean? దాని అర్థం ఏంటి? There is no need for municipal workers. మున్సిపల్ వాళ్ళకి ఏం పని లేదంట, ఊరంతా ఊడుస్తారు వాళ్ళు. Our pant is like a big broom. కాబట్టి మా ప్యాంటు పెద్ద చీపురులాగా ఉండేది. So we were cleaning the whole municipality. కాబట్టి మున్సిపాలిటీ అంతా మేమే శుభ్రం చేసేవాళ్ళం. And after that, దాని తర్వాత narrow cut. ఈ నారో కట్ అనే What does ఫ్యాషన్. it mean? దాని అర్థం ఏంటి? Yeah, to remove the narrow cut, another assistant must be is to pull the pant. ఈ నారో కట్ ఎంతగా అతుకుపోయి ఉంటుందంటే దాన్ని తీయడానికి మరొక అసిస్టెంట్ కావాలి. You cannot bend. మీరు వంగలేరు. Once you bend means it is not useful. Over. Its lifetime is over. ఒకసారి అంగారంటే దాని పని అయిపోయింది అనమాట. Very narrow cuts. చాలా నేరోగా ఉండే ప్యాంట్. Change is the law of life. కాబట్టి మార్పు అనేది జీవిత నియమం. And after narrow cut, jean pants. నారో కట్స్ తర్వాత జీన్ ప్యాంట్లు. After jean pants, జీన్ ప్యాంట్ల తర్వాత worn out. వార్న్ అవుట్, అరిగిపోయింది. అరిగిపోయినటువంటి. అలాంటి ప్యాంట్ వేసుకుంటే ఇంట్లో ఎంత తిట్టివ్వరు మామ. అలాంటివి వేసుకుంటే మా ఇంట్లో ఎంత తీయవాడు. ఎంత అరిగిపోతే అంత కాస్ట్లీ. ఇప్పుడు ఇది ఎంత అరిగితే ఎంత జినిగితే అంత ఖరీదు. జీన్స్ ఇస్ అరిగిపోయి. ఇప్పుడు జీన్స్ తర్వాత ఇప్పుడు అరిగిపోయినాయి. ఇప్పుడు అరిగిపోయిన తర్వాత చిరిగిపోయి. ఇప్పుడు అరిగిపోయిన తర్వాత ఇప్పుడు చిరిగిపోయినాయి. Some of you may be having, I don't know. మీలో కొందరు ఉన్నాయేమో మీకు అలాంటి జీన్స్. And we are so thankful still pant is there. దేవునికి స్తోత్రం, ఇంకా ఈ ప్యాంట్లు ఇంకా ఉన్నాయి So కొనసాగుతున్నాయి. what I want to tell is, ఏం చెప్పగలుగుతున్నానంటే, change is the law of life. మార్పు అనేది జీవిత నియమం. Yeah, once upon a time wooden harmonium, now we are having keyboards with so many
latest applications. ఒకానొకప్పుడు అయితే ఈ కర్రతో చేసినటువంటి హార్మోనియర్లు ఉండేవి. ఇప్పుడు చూసినట్లయితే ఆధునికమైనటువంటి కీబోర్డులు, చాలా సంగతులు దాంట్లో ఉంటాయి. So with all these things, when we see, life is still, it is so short. కాబట్టి ఇవన్నీ మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఇంకా కూడా జీవితం అనేది చాలా స్వల్పమైన జీవితం. James is writing in 4:14. యాకోబు రాస్తాడు తన పత్రికలో 4:14లో. We all know these verses very well. ఈ వచనాలు మనందరికి కూడా బాగా తెలిసినవి. James chapter 4, యాకోబు రాసిన పత్రిక 4:14 అండి. Whereas ye know not what shall be on the morrow. For what is your life? It is even a vapor that appeareth for a little time and then vanisheth away. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. And also there are so many other verses also are there. తర్వాత ఇంకా అనేకమైన వేరే వచనాలు ఉన్నాయి. What Job is writing in Job chapter 7. యోబు ఏమంటాడు యోబు 7వ అధ్యాయంలో? All these verses we know, but reminding ourselves about the brevity, the shortness of our life. ఈ వచనాలన్నీ మనకు తెలిసినవే, అయినా కూడా జీవితం ఎంత స్వల్పమైంది, ఎంత తక్కువ కాలం అని మనం చూసుకుంటున్నాం. Job chapter 7 verses 6 and 7. యోబు 7:6-7 వచనాలండి. నా దినములు నేతగాని వాడికంటును వాడిగా గతించుచున్నవి, నిరీక్షణ లేక అవి క్షయమైపోవచ్చున్నవి, నా జీవం వట్టి ఊపిరి అని జ్ఞాపకం చేసుకున్నాము. Chapter 14 14వ అధ్యాయం యోబు, verses 1 and 2. 14వ అధ్యాయము యోబు గ్రంథము 1-2 వచనాలండి. 14:1-2. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై. కొద్ది దినముల వాడై, so short. కాబట్టి కొద్ది దినముల వాడు, You చాలా can read స్వల్ప later Psalm 39:5 తర్వాత కీర్తన 39:5 చదువుకోండి. and Psalm 89:47 తర్వాత కీర్తన 89:47, and also Psalm 103 verses 14, 15 and 16. కీర్తన 103, 14, 15, 16. So what I want to tell is, ఏం చెప్పబోతున్నానంటే, life is uncertain, death is certain. జీవితం అంటే అనిశ్చయమైనటువంటి సంగతి, మరణం అనేది నిశ్చయంగా కలిగేది. And that too, this uncertain life also is a very short life. చూడండి, అనిశ్చలమైన జీవితం కూడా చాలా స్వల్ప జీవితం. And even in this small life, ఈ చిన్న కొద్ది జీవితంలో కూడా some events in our life, they may look so good. కొన్ని సంగతులు, మా జీవితంలో జరిగిన సంఘటనలు చాలా బాగా మంచిగా Oh, కనబడతాయి. it is so good. అవి చాలా మంచివి I అంటాం. passed in the first class. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ Oh, I got అయ్యాను, a beautiful wife or beautiful husband. లేక నాకు చక్కని భార్యనో లేకపోతే మంచి భర్త I got a దొరికాడు, nice flat. లేక మంచి ఫ్లాట్ Some కొన్నాను. of the things that happens in our life, some of the events of this short life are good. ఈ జీవితంలో, ఈ స్వల్ప జీవితంలో జరిగేటువంటి కొన్ని సంగతులు చాలా మంచివి అన్నట్లు అనిపిస్తాయి. But sad thing is all are not good. అయితే విచారకరం ఏంటంటే జరిగేవన్నీ మంచివి కావు. Some bad things also will happen in this short life. ఈ స్వల్ప జీవితంలో చెడుగా ఉండేటువంటి సంగతులు కూడా జరుగుతూ ఉంటాయి. Yeah, different people will be encountering different happenings in their lives. చూడండి, వేరు వేరు ప్రజలు వారి జీవితాల్లో వేరు వేరు సంఘటనల్ని, వేరు వేరు పరిస్థితులను ఎదుర్కొంటుంటారు. But few things are common to all of us. అయితే కొన్ని సంగతులు సర్వసామాన్యంగా అందరికీ జరుగుతుంటాయి. Yes, the wisest man Solomon is writing about those common things. ఈ అందరికీ సామాన్యంగా జరిగే సంగతుల గురించి అందరికంటే జ్ఞాని అయిన సొలొమోను రాస్తాడు. In a metaphorical way, as metaphors, he is writing wonderful truths out of the wisdom given by God for your benefit and my benefit. ఆయన దేవుడు తనకు అనుగ్రహించినటువంటి జ్ఞానాన్ని అనుసరించి నీ మేలు కొరకై, నా మేలు కొరకై అలంకార రూపకంగా లేక పోలిక ద్వారా ఆయన సంగతులను వివరించి చెప్తుంటాడు. So many people may be reading these portions, చాలా మంది చాలా మరి భాగాలు చదువుతూ ఉంటారు. keeping in view of the uncertainty of our life and the brevity, that is brief, that is shortness of our life, we are going to read these verses. కాబట్టి మన జీవితం ఎంత అనిశ్చలమైంది, ఎంత స్వల్పం అనిశ్చయమైనది, ఎంత స్వల్పమైనది అనేది గుర్తెరిగి వచనాలు చదువుకుంటాం. Ecclesiastes chapter 12. ప్రసంగి గ్రంథము 12 అండి. Ecclesiastes, almost these are the last words of Solomon, the wisest man. ఈ ప్రసంగి గ్రంథము జ్ఞాని అయినటువంటి సొలొమోను యొక్క చివరి మాటలు దాదాపుగా. Chapter 12, the last chapter. చివరి అధ్యాయం అండి, 12వ అధ్యాయము. And the first 8 verses responsively. మొదటి 8 వచనాల్ని మార్చి మార్చి చదువుకుంటాం. Yeah, last night after hearing about the home call of an young girl, 29 is not a big age. గత రాత్రి యవనస్తురాలు మహిమలోని పిలువబడటం అనేది నేను విన్నప్పుడు, అంటే 29 సంవత్సరాలు పెద్ద వయసేం కాదు. I was thinking. నేను ఎంతో ఆలోచిస్తా వచ్చాను. So this Ecclesiastes came to my mind. అప్పుడు ఈ ప్రసంగి గ్రంథము నా మనసుకు వచ్చింది. Chapter 12, 12వ అధ్యాయం, the first 8 verses responsively, the advice of the wisest man, keeping in view of the shortness
and uncertain life. కాబట్టి ఈ జ్ఞాని అయినటువంటి వ్యక్తి మనకి ఇచ్చినటువంటి ఆలోచన మనం చూస్తాము. జీవితం ఎంత స్వల్పమైంది, ఎంత అనిశ్చయమైంది అనేటువంటి తెలుసుకొని 12:1-8 దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరంలో రాకముందే. And the light and చీకటి moon of the stars కమ్మకముంది, not వాన dark. వెలిసిన తర్వాత మేఘముల The మరణ clouds return after the rain. నీ బాల్య దినములన్నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాము. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసురువారు కొద్దిమంది ఎగుడు చేత పని చాలించుకుందురు, కిటికీలో గుండా చూచువారు కానలేక యుందురు. ఎత్తుచోటులకు భయపడుదురు, మార్గములయందు భయంకరమైనవి కనబడును, బాదాము వృక్షము పువ్వులు పూయును, మిడత బరువుగా ఉండును, బుడ్డ సొరకాయ సొరకాయ కాదు, బుడ్డ సొరకాయ అంటే సాంబార్ గుర్తొస్తుంది. పగలును ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు, వాని నిమిత్తము ప్రలాపించువారు వీధుల్లో తిరుగుదురు. మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. చెప్తున్నాడు సమస్తమును వ్యర్థం. A small prayer. ప్రార్థన. Father, we thank thee for these wonderful words of life. తండ్రి ప్రభువా, ఈ అద్భుతమైనటువంటి జీవ వాక్యములను బట్టి నీకు వందనాలు. Open thou our eyes of understanding to behold the wondrous things out of thy law. నీ యొక్క ప్రభు ధర్మశాస్త్రం నుండి ఆశ్చర్యకరమైనటువంటి సంగతుల్ని మేము చూడటానికి మా కన్నులను మీ తెరవమని The ప్రార్థించేస్తున్నాము. Holy Spirit may minister the words of life according to the needs of our precious young hearts. మా యొక్క ప్రశస్తమైనటువంటి యవన సహోదరులు వారి హృదయాల్లో ఉన్నటువంటి అక్కరను అనుసరించి పరిశుద్ధాత్మ తన వాక్యాన్ని పరిచయం చేయనట్లుగా చేయండి. Bringing all of us under the sprinkling of thy precious blood, claiming thy promises. In Jesus' precious name we pray. అందరినీ కూడా మీ ప్రశస్తమైనటువంటి రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ మీ వాగ్దానాలు కోరుకుంటూ ప్రభుని రక్షకుని యేసుక్రీస్తు వారి యొక్క నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. Amen. We all know Solomon is the wisest man or the richest man ever lived on this earth. మనందరికీ కూడా తెలుసు, సొలొమోను ఈ లోకంలో జీవించిన వారందరిలో కూడా అందరికంటే జ్ఞాని అయినటువంటి వాడు, అందరికంటే చాలా ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. People from the then known world, from different countries, people were coming to hear the words of wisdom of Solomon. ఆ దినాల్లో తెలియబడినటువంటి ఆ ప్రపంచం అంతటిలో ఉన్న వారందరూ కూడా ఈ సొలొమోను యొక్క జ్ఞానం వినాలని, ఆయన మాటలు వినాలని వచ్చేవారు. Just to hear his words. ఆయన మాటలు వినడానికి వచ్చేవారు. Each word is pregnated or full of spiritual meanings. ఆయన పలికిన ప్రతి మాటలో కూడా ఎంతో ఆత్మ సంబంధమైనటువంటి అర్థం ఉండింది. Prayerfully we have to meditate the book of Proverbs, the book of Ecclesiastes, the book of Song of Solomon. అంచేతనే మనం ఎంతో ప్రార్థనా పూర్వకంగా ఆయన రాసినటువంటి సామెతల గ్రంథం ఏంటి, ప్రసంగ గ్రంథము, అదేవిధంగా పరమగీతాన్ని కూడా మనం ధ్యానించాలి. Here and there with wandering thoughts, without concentration. If you meditate these portions, if you read these portions, instead of being benefited by the word of God, probably that may destroy your life also. చూడండి, మీరు అక్కడ మరి తలంపు సరిగా దానిపై నిలపకుండా చంచలమైనటువంటి ఆలోచనతో గురి నిలపకుండా మీరు చదివితే అక్కడెక్కడ కొన్ని వచనాలు అది మీకు మేలు కలిగజేసే బదులుగా అది మీకు హానికరంగా ఉన్నటువంటి సంగతులు కావచ్చు. Why? ఎందుకని? Because the all-wise God, using the pen of the wisest man, is writing these things to foolish people like you and me. ఎంచేతంటే సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు అత్యంత జ్ఞాని అయినటువంటి సొలొమోను యొక్క కలమును వాడుకొని బుద్ధిహీనమైనటువంటి నీకు నాకు ఈ సంగతులు రాస్తున్నాడు. Because the word of God is a light unto our path, a lamp unto our feet. ఎంచేతంటే దేవుని యొక్క వాక్యం మన యొక్క త్రోవకు వెలుగు, మన పాదములకు దీపమై ఉంది. And the Holy Spirit thought that these things must be recorded in the word of God for the benefit of you and me. దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు నీ మేలు కొరకై, నా మేలు కొరకై ఈ మాటలు దేవుని వాక్యంలో రాయబడి ఉండాలనేది ఆయన ఉద్దేశించాడు. So in the last chapter of Ecclesiastes, అందుకనే ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయంలో and in this first 8 verses, ఈ మొదటి 8 వచనాల్లో beautiful truths regarding the short life, the certain death, Solomon is writing. కాబట్టి ఈ స్వల్ప జీవితాన్ని గురించి, నిశ్చయంగా వచ్చే మరణాన్ని గురించి కొన్ని మాటలు సొలొమోను రాస్తున్నాడు. And every truth in every word of this portion, it can be applied to every one of our lives, whether you are born again or not. చూడండి, ఇందులో ఉన్నటువంటి ఈ భాగంలో ఉన్నటువంటి ప్రతి సత్యము, ప్రతి మాట కూడా
మనలో ప్రతి ఒక్కరు ఒకరు రక్షణ పొందినా రక్షణ పొందని వాళ్ళైనా ప్రతి ఒక్కరికి అన్వయింపదగింది. Every human being has to go through this process. ప్రతి మానవుడు ఈ ప్రక్రియ గుండా దీని గుండా వెళ్లాల్సి ఉంది. So these 8 verses, let us see in 3 parts. కాబట్టి 8 వచనాల్ని 3 భాగాలుగా చూసుకుంటాం. The life of man, it can be divided into 3 parts. మానవ From this portion. ఈ భాగంలో నుండి మానవ జీవితాన్ని 3 భాగాలుగా విభాగించుకోవచ్చు. Number 1, మొదటిది choosing days, that is making choices. అంటే సంగతులను ఎన్నుకొని లేక కోరుకునేటువంటి దినాలు. That is what to do, what not to do. అంటే ఏది చేయాలి ఏది చేయకూడదు అని. So number 1 is choosing days. కాబట్టి మొదటి దశ ఏంటంటే కోరుకొను లేక ఎన్నుకొను దినాలు. And the second thing is రెండవది ఏంటంటే changing days. మార్పు చెందు దినాలు. Slowly you will be changing. అంటే మెల్లిమెల్లిగా మీరు మార్పు చెందుతుంటారు. Morphism, that is changing. అంటే ఆ రూపాంతరం మార్పు జరుగుతూ ఉంటుంది. So first is choosing days. కాబట్టి మొదటిది ఏంటంటే కోరుకొను దినాలు. Your life can be divided into these 3 parts. మీ జీవితం ఈ 3 భాగాలుగా One విభజించవచ్చు. is choosing days, the second is changing days. మొదటిది ఏంటంటే సంగతులు కోరుకునే దినాలు, రెండవది మార్పు చెందు దినాలు, And finally, చివరిది closing days. ముగించే దినాలు. 3 things. 3 సంగతులు. Yes. Number 1, మొదటిది choosing days. సంగతి కోరుకొను దినాలు. And number 2, రెండవది changing days. మార్పు చెందు దినాలు. And number 3, మూడవది closing days. ముగింపు Every దినములు. one of us have to leave this world. మనలో ప్రతి ఒక్కరూ ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. So, first of all, the choosing days. కాబట్టి మొట్టమొదటిది కోరుకునేటువంటి ఆ వయస్సు ఆ What దినములు. is the choosing period in man's life? మానవ జీవితంలో ఈ సంగతులను కోరుకునేటువంటి దశ ఇలా ఇప్పుడుది. In the first verse, first line, or in Telugu Bible, I think it is in the second verse. కాబట్టి మనం చూసినట్లయితే మొదటి 12వ అధ్యాయము 2వ వచనములో అనుకుంటాను. 1 and 2, brother. 1-2 నేను చదువుతాను చూడండి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి అందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సుకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముంది వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముంది నీ బాల్య దినములంది నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునుము. In Telugu, it is Balya Dinalu. తెలుగులో అయితే బాల్య దినాలనుంది. In English, ఇంగ్లీష్ లో remember thy creator in the days of thy youth. ఇంగ్లీష్ లో ఏముందంటే నీ యవన దినముల యందు నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. I will follow the English Bible. కాబట్టి ఇంగ్లీష్ బైబిల్ అనుసరించి వెళ్దాం. Why? ఎందుకని? Because in the days of our childhood, we do not know what is right and what is wrong. ఎందుకంటే బాల్య దినాల్లో ఏది సరి అయింది ఏది సరి కాదనేది మనకు తెలియదు. Generally, we will not be choosy when we are children. మనం పిల్లలుగా ఉన్నప్పుడు చాలా సంగతులు అదా ఇదా అనే పెద్ద కోరుకునే దానిలో మీ దృష్టి నిల్పం. Because we do not know what is good and what is bad to our life. That much thinking capacity is not there as children. ఎందుకంటే బాల్య దినాల్లో మరి ఏది మనకు మంచిది అనేటువంటి మనకు తెలియదు కనుక ఆలోచన శక్తి వివేచన శక్తి అనేది అంత గొప్పగా ఉండదు. అప్పుడు But when you come to your young age, అయితే యవన ప్రాయానికి వచ్చినప్పుడు you are grown up to choose some of the things. కొన్ని సంగతులను కోరుకోవడానికి ఎన్నుకునేటువంటి వయసు మీకు వచ్చింది. You and I know life is full of choices. నీకు నాకు తెలుసు జీవితం అనేటువంటిది చాలా సంగతులను కోరుకునేటువంటి సంగతి. Not only that, అంతేకాదు the choices will have enormous impact on your future life. మీరు ఏ సంగతులను అయితే ఎన్నుకుంటారో ఆ సంగతులు మీ జీవితంపై ఎంతో గొప్ప ప్రభావం చూపిస్తాయి. Hey, suppose if you want to take BPC, మీ ఉదాహరణ your whole life is finalized, that's all. మీరు ఒకవేళ బైబిసి తీసుకుంటున్నారని నిర్ణయించుకుంటే మీ జీవితం అంతా దాన్ని బట్టి నిర్ణయించబడింది. If you ఇంకా want to take MPC in your intermediate, మీ ఇంటర్మీడియట్ లో ఎంపీసీ తీసుకోవాలని నిర్ణయిస్తే 10th class you may be 14 years or 15 years, you may not be knowing that much things about the future. 10వ తరగతిలో 14-15 సంవత్సరాల వయసులో భవిష్యత్తుని గురించి అంత అవగాహన ఉండదు. Slowly you will be understanding things. అయితే మెల్లిమెల్లిగా సంగతులు అర్థం చేసుకుంటుంటారు. And by the time you come to the intermediate stage, మీరు ఇంటర్మీడియట్ దశకు వచ్చినప్పుడు the choice which you will make in which group you are joining in your intermediate finished. You cannot change. Life is fixed. That's మీరు all. ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ తీసుకుంటారనేటువంటిది ఒకసారి మీరు నిర్ణయించుకున్నారంటే ఇక మీ జీవితం అంతా కూడా అదే బాటలో వెళ్తా ఉంది కదా, మార్పు చేయలేము మనం. Is it not true? అది నిజమే కదా. Some people are regretting today why I have taken this group. కొందరు ఎందుకు నేను ఈ గ్రూప్ తీసుకున్నానని నేడు వారు బాధపడతా My ఉంటారు. classmate who has taken the other group, he has got job, though I got better marks than that person. Just because I have chosen this group, I am still like this. అంటే నాతో చదువుకున్నటువంటి నా క్లాస్మేట్ అవుతాయి, వాడు వేరే గ్రూప్ తీసుకున్నాడు, తక్కువ మార్కులు నాకంటే వచ్చిన ఉద్యోగం దొరికి స్థిరపడ్డాడు, కానీ నేను మాత్రం ఇది తీసుకున్నా నాకు ఉద్యోగం రాలేదు, నేను ఇలా ఉండిపోయినా It is బాధపడుతుంటాను. very practical what I am speaking to you. నేను మీతో చెప్పే సంగతులన్నీ కూడా Some చాలా people are క్రియాపూర్వకమైన. regretting, but what they can do, they cannot change the decision. కొందరు ఎందుకు తీసుకున్నానా అని బాధపడతా ఉంటారు కానీ ఆ తీర్మానాన్ని మార్చలేరు. That's why the choices as young people, they will have enormous impact
on your future life. అంచేతన యవనస్తులారా మీరు తీసుకునేటువంటి ఈ తీర్మానాలు అనేవి మీ జీవితంపై ఎంతో గొప్ప ప్రభావం చూపిస్తాయి. That's why the best time to take the right choice is your young age. అంచేతనే సరైనటువంటి తీర్మానాలు చేసేటువంటి శ్రేష్టమైన సమయం యవన ప్రాయం. We all know మనందరికి తెలిసింది. young age is known as formative period. ఈ యవన ప్రాయం అనేటువంటిది ఎలాంటి సమయం అంటే రూపుదిద్దుకునేటువంటి సమయం. Physically also, whether we are brothers or sisters, our physical appearance will quickly change in your young age, and also your career prospectus also very quickly change in your young age. చూడండి యవన ప్రాయంలోనే ఒకవేళ మీరు సహోదరులు కావచ్చు సహోదరులు కావచ్చు యవన ప్రాయంలో భౌతికంగా శరీరరీతిగా కూడా మార్పులు త్వరగా మళ్ళపడ జరుగుతాయి. You will be రూపాంతరం growing so quickly. త్వరగా ఎదుగుతారు. అదే రీతిగా మనకు మరి కెరియర్ విషయంలో కూడా. When I was doing intermediate, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు I was 5'3" height. 5'3" నా యొక్క ఎత్తు నీది కూడా అంతే ఉన్నది. అంకుల్ కంటే తక్కువ. Made for each other. So 5'3". 5'3". In just 16 years, I became 5'3". 16 సంవత్సరాల లోపటే 5 అడుగుల 3 అంగుళాలు. Now ఇప్పుడు I am 59. 59 సంవత్సరాలు. 5'3.5" just for my satisfaction. 5 అడుగులు 3 అంగుళాలు 5 అడుగుల 3 అంగుళాల అరో పోవో చటాకో something like అంగుళం. that. So what does it mean? దాని అర్థం ఏంటి? 16 years I have grown so quickly physically. After that, total arrest. There is no growth at all. అంటే 16 సంవత్సరాల లోపల త్వరగా చాలా ఎదిగిపోయా కానీ దాని తర్వాత ఇంకా పూర్తిగా ఆ పైకి ఎదగటం అనేది ఇలా పెరగటం అనేది ఆగిపోయింది. That's why young age is both physically and also your career wise or even family wise, anything. Young age is the formative period. అంచేతనే యవన ప్రాయం అనేది శరీరంలో జరిగే మార్పులు కావచ్చు, లేకపోతే మీ యొక్క భవిష్యత్తుని గురించి కావచ్చు, కుటుంబంలో జరిగే సంగతులు కావచ్చు, సంగతులు త్వరగా మార్పు చెంది రూపుదిద్దుకునేటువంటి దినాలు అవి. As I already told you, నేను regarding your education, ఇదివరకు చెప్పాను మీ యొక్క చదువు విషయం. the group you are choosing in your intermediate, at the most in the degree, finish, that's gone. మీరు మరి ఏ యొక్క గ్రూప్ తీసుకుంటారు ఇంటర్మీడియట్ లో లేకపోతే డిగ్రీలో తీసుకుంటారో దాన్ని బట్టి మీ జీవితం నిర్ణయించబడుతుంది, దాన్ని మార్చలేరు. Maybe at the age of 21 or 22, when you are joining a job, finish. The whole life you have to struggle in that job. దాని తర్వాత 21-22 సంవత్సరాల సమయంలో ఏదైనా ఉద్యోగంలో మీరు చేరుతున్న సమయంలో ఇంకా దాంతో ఇంకా మీ జీవితం అంటే దాంట్లో కొనసాగుతుంది. Maybe at the age of 24 or 25 you will be getting married. The trouble starts on that day and it will end when you are called to glory. 24-25 సంవత్సరాల సమయంలో మరి మీకు పెళ్ళి అవుతుంది, అప్పుడు సమస్య ఆరంభమవుతుంది. ఎప్పుడు ముగించబడుతుంది అంటే మీరు చనిపోయిన తర్వాత. That's all. అంతే. Because we will be making a promise till death separates you and me. ఎంతంటే ఆ ప్రమాణం చేస్తాం మరణము మనల్ని ఎడబాయి వరకు అని. Yes, we want to stand by that pramanam. ఆ ప్రమాణం మీద నిలబడాలనుకుంటాం. But the decision is taken in your young age, remember that. అయితే జ్ఞాపకం పెట్టుకోండి, తీర్మానం ఎప్పుడు తీసుకుంటున్నారంటే యవన కాలం. The decisions what you are taking in your young age, they will be having effect on your entire lifetime. మీరు యవన ప్రాయంలో తీసుకునేటువంటి తీర్మానాలు తర్వాత మీ జీవిత కాలం అంతటిపై కూడా ప్రభావం చూపిస్తాయి. What does it mean? దాని అర్థం ఏంటి? The complete pattern of our life is based on the decisions you are taking in your youth. నీ యొక్క యవన ప్రాయంలో నువ్వు తీసుకున్నటువంటి ఆ యొక్క తీర్మానాలు తర్వాత నీ జీవిత నక్షాంతా కూడా దాని మీద గీయబడుతుంది. That's what this man Solomon is writing. ఈ విషయాన్ని ఈ వ్యక్తి సొలొమోన్ రాస్తున్నాడు. In Proverbs 22:6, very well known verse in the VBS and Sunday school. ఈ సామెతల గ్రంథం 22:6 వచనం సండే స్కూల్లో VBS లో చాలా తరచుగా వాడుతూ ఉండేటువంటి వచనం అది. Teach the way the child has to go. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము. What will happen? అప్పుడు ఏమవుతుంది? Though he becomes big, he cannot go out of that way. He will be in that way only. వాడు పెద్దవాడైన తర్వాత ఆ మార్గంలో నుంచి వైదొలగలేడు, అందులోనే ఉండిపోతాడు. There is no possibility for you to make choices in your old age. మీరు వృద్ధాప్యములో సంగతులు కోరుకొని తీర్మానించుకునేటువంటి సాధ్యత లేదు ఇంకా. So brothers and sisters, అంచేత సోదరి సోదరులారా, your young age is very precious, not me. Solomon is telling. కాబట్టి మీ యవన కాలం అనేది చాలా ప్రశస్తమైందని నేను కాదు, సొలొమోన్ చెప్తున్నాడు. But sad thing is, అయితే విచారకరమైన సంగతి ఏంటంటే the young age will be there for you only once in your whole lifetime. మీ జీవిత కాలం అంతట్లో కూడా ఈ యవన కాలం అనేది ఒకేసారి వస్తుంది. Isn't it?
అంతే కదా. After 50, I cannot become again a teenage person, though I put on a knicker and banyan. కాబట్టి 50 సంవత్సరాల తర్వాత మరలా నేను ఒక బనియన్ నిక్కరేసుకున్నా కూడా ఈ టీన్స్ లో అంటే 16-17 సంవత్సరాల వయసులోకి రాలేను, యువకుల్లా నడవలా, యువకుల్లా నడవలేను. వేసుకోవచ్చు, నిక్కర్ వేసుకోవచ్చేమో. కాబట్టి నిక్కర్ వేసుకోవచ్చేమో. What you are putting on means I may tell it is short, but I am not short. ఇది ఏం వేసుకున్నారండి మీరు అంటే షార్ట్ అంటాం కానీ అది షార్ట్ కాదు. We are ready for short. Out. SHOT. ఓకే, పోయేదానికి రెడీగా ఉన్నాం అన్నమాట. పోయేదానికి రెడీగా. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సోదరులారా, సాడ్ థింగ్ ఈస్ ద డెసిషన్ మేకింగ్ పీరియడ్ కమ్స్ ఓన్లీ వన్స్ ఇన్ యువర్ లైఫ్ టైమ్, దట్ ఈస్ యువర్ ప్రెజెంట్ ఏజ్. విచారకరమైన సంగతి ఒకటి ఏంటంటే తీర్మానాలు తీసుకునేటువంటి కాలం ఒకేసారి వస్తుంది మీ యవన కాలంలో. సో హౌ ఇంపార్టెంట్ యువర్ యంగ్ ఏజ్ ఈస్. అందుకనే మీ యవన ప్రాయం ఎంత ప్రాముఖ్యమైనదో జ్ఞాపకం ఉంచుకోండి. మేక్ యువర్ యూత్ as a foundation to the whole life. మీ యవన కాలాన్ని మీ జీవితం అంతటి కొరకు ఒక పునాదిగా వేసుకోండి. And if you put your life on the right foundation, tomorrow rains may come, wind may blow, storms may come, you will stand firm. మీ యొక్క జీవితాన్ని సరైన పునాది మీద మీరు వేసుకున్నట్లయితే తర్వాత మీరు గాలి రావచ్చు, గాలి విసిరి వాన రావచ్చు, వరద రావచ్చు, ఏదైనా కూడా మీ ఇల్లు కూలిపోదు. And out of all the choices a young girl or a young boy makes in their young age is about their creator. చూడండి, తమ యొక్క జీవన ప్రాయంలో ఒక యవనస్తుడు యవనస్తురాలు తీసుకునేటువంటి ప్రాముఖ్యమైనటువంటి తీర్మానం ఏంటంటే సృష్టికర్తను గురించి. Yes, who is your creator? మీ సృష్టికర్త ఎవరు? See, suppose if I may not get a big post of a big officer, even like a clerk also I can manage my life. చూడండి, ఒకవేళ పెద్ద అధికారిలో ఒక ఆఫీసర్ లాగా నాకు రాకపోవచ్చు ఉద్యోగం, కానీ ఒక క్లర్క్ గుమస్తా లాగా కూడా నా జీవితాన్ని కొనసాగించవచ్చు. And I may not get a big degree, I may not have a PhD, I may not have a postdoctoral degree, but even with a small degree also I can manage my life. చూడండి, నాకు పెద్ద PhD దానికంటే పెద్దవి చదవకపోవచ్చు, కానీ ఒక చిన్న హోదాలోనే నేను జీవితాన్ని కొనసాగవచ్చు. And before our eyes, even some of the beggars are living in a better condition. మన కళ్ళ ఎదుటే చూడండి కొంతమంది భిక్షగాళ్ళు మనకు మెరుగైనటువంటి స్థితిలో జీవిస్తున్నారు. Just now I am coming from my house. ఇందాకే ఇంటి నుంచి వస్తున్నాను, and there was no lunch for me. నాకు తినడానికి భోజనం లేదు. I wanted to go to the hotel. నేను హోటల్కి వెళ్దాం అనుకున్నాను. On the way there was santarpana going on, all the beggars are eating wonderful rice, I am having no rice. But I cannot go there. దారిలో ఆ దానం చేస్తా ఉంటే వాళ్ళందరూ తింటా ఉన్నారు, కానీ నాకేమో భోజనం లేదు, వాళ్ళు మాత్రం బాగా తింటా ఉన్నారు, నేను అక్కడికి వెళ్ళలే. So see, sometimes even the people on the road, they can live in a better condition, isn't it? కొన్నిసార్లు రోడ్డు మీద ఉండే వాళ్ళు కూడా మెరుగైనటువంటి జీవితాన్ని జీవించగలరు. So these choices they are important, they may not be that much important, but the wisest man is telling the most important decision you have to take in your young age is regarding your creator. ఇంతకు చెప్పిన తీర్మానాలన్నీ చాలా ప్రాముఖ్యమైనవి, కానీ దానికంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి తీర్మానం అని జ్ఞానినటువంటి సొలొమోను చెప్తాడు, మీ సృష్టికర్తను గురించినటువంటి తీర్మానం. What he is writing in the first verse? మొదటి వచనంలో ఏం రాస్తాడైనా? Remember thy creator in the days of thy youth. నీ యవన కాలం, మనకు రెండవ వచనంలో ఉంది, నీ యవన దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. Because as you grow old, it will become very difficult for you to remember and the chances will be bleak. ఎంచేతంటే మీరు ఒకసారి వృద్ధాప్యంలోనికి వచ్చారంటే జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, అప్పుడు మీకుండేటువంటి ఆ యొక్క అవకాశాలు చాలా తగ్గిపోతాయి. Some of the responsibilities, they will increase when you grow old. మీరు పెద్ద వయసులోనికి వస్తూ ఉంటున్నప్పుడు బాధ్యతలు కొన్ని పెరుగుతూ ఉంటాయి. Maybe your wife and children, or your husband and children, even your office duties, and also your health will be deteriorating. With all these problems, it is very difficult to concentrate on spiritual things. అప్పుడు దాని తర్వాత మీ భార్య భర్త పిల్లలు కుటుంబము ఆ తర్వాత ఆఫీసు బాధ్యతలు ఇవన్నీ ఉన్న కారణం చేత ఈ సృష్టికర్తని ఆత్మ సంబంధం విషయాలపై దృష్టి నిలపడానికి చాలా కష్టమైపోతుంది. What does it mean? దాని అర్థం ఏంటి? The longer you go without Lord Jesus Christ, and the less your chances will become to become a child of God. కాబట్టి నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకునేటువంటి విషయంలో ఎంత ఎక్కువ కాలం నువ్వు దాన్ని వాయిదా వేస్తా ఉంటావో అంత తక్కువగా నువ్వు ఆయనని ఎరిగేటువంటి అవకాశం ఉంటుంది. Approximately somebody has made a count like this. ఒకరు ఈ రీతిగా లెక్కేశారు, మామూలుగా లెక్కేసి చెప్పారు. 80% of the Christians, they are born again before they are 20 years of age. క్రైస్తవులు అంటే 80% మంది క్రైస్తవులు 20 సంవత్సరాల తక్కువ అంటే క్రిందికి ఉన్నటువంటి వయసులోనే రక్షణ పొందారు. What does it mean? దాని అర్థం ఏంటి? In their teenage.
వారి యొక్క 16-17 సంవత్సరాలు 80% of the Christendom, they have taken decision when they are less than 20 years of their age. క్రైస్తవులు అంటే 80% మంది కంటే ఎక్కువగా వారు 20 సంవత్సరాలు దానికంటే తక్కువ ప్రాయంలోనే మారు మనసు పొందారు. The same person who has taken the statistics, చూడండి ఈ లెక్కలు చేసినటువంటి అదే వ్యక్తి another conclusion he has come. ఆయన మరొక సంగతి నిర్ధారించి చెప్పాడు. After you attain the age of 80 years, there is only 20% chances to think of God. 80 సంవత్సరాలు దాటిన తర్వాత దేవుని గురించి ఆలోచించేటువంటి ఆలోచన రావాలంటే 20% మాత్రమే అవకాశం అంటాడు. That's why seek the Lord when you are having this wonderful time and energy. అంచేతనే ఇలాంటి అద్భుతమైనటువంటి సమయం నీకున్నప్పుడు, ఈ శక్తి యుక్తులు నీకున్నప్పుడే సృష్టికర్తను దేవుని వెతుకుమంటాడు. What the Solomon is writing, సొలొమోను ఏం రాస్తున్నాడు? you have to remember thy creator before the evil days come. ఆయన అంటాడు ఆ దుర్దినములు రాకముందే సృష్టికర్తను What are జ్ఞాపకం those తెచ్చుకో. evil days? ఏంటి దుర్దినములు? The evil days of old age, the evil days of sickness, the evil days of death. Before they come, remember thy creator. ఈ దుర్దినములు అంటే వృద్ధాప్యమైనటువంటి దుర్దినాలు, అనారోగ్యమైనటువంటి దుర్దినాలు, మరణము వచ్చేటువంటి దుర్దినాలు రాకమునుపే నీ సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకో. Don't give the cream of your life to the enemy Satan and only weak ears to Lord Jesus Christ. నీ జీవితంలో శ్రేష్ఠ భాగాన్ని దుష్టుడైనటువంటి సాతానికి ఇచ్చి బలహీనమైనటువంటి భాగాన్నంతా ప్రభువునకు నువ్వు ఇవ్వకూడదు. Yes, the first thing is మొదటి సంగతి choosing days. కోరుకొను దినములు. Yes, you are very careful about your academics, మీ యొక్క చదువుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉన్నారు, బాగానే about ఉంది. your future, maybe job or marriage or some flat or plot like that. మీ భవిష్యత్తు గురించి, మీ యొక్క ఉద్యోగమో లేక మీ యొక్క వివాహమో ఫ్లాట్ గురించో దాని గురించి. But you and I know very well these are all uncertain. అయితే నీకు నాకు బాగా తెలుసు ఈ సంగతులన్నీ కూడా అనిశ్చయమైనటువంటి సంగతులు. The saddest thing about the wisest people is, చూడండి చాలా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళ విషయంలో బాధాకరమైన సంగతి it is ఏంటంటే the saddest thing of the wisest people. ఈ జ్ఞానులైనటువంటి వారి విషయంలో చాలా బాధాకరమైన సంగతి ఇది. They will prepare so many things for uncertain life, they will not be prepared for the certain death. Is it not? వారు ఈ అనిశ్చయమైనటువంటి జీవితం గురించి చాలా సంగతులు సిద్ధపరచుకుంటారు కానీ నిశ్చయంగా వచ్చేటువంటి మరణాన్ని గురించి ఏమీ సిద్ధపడరు. Yes. Life is uncertain. జీవితం అనేది Death అనిశ్చయమైనది, is certain. మరణం But నిశ్చయమైనది. when we see all the wisest people in this world, అయితే ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానులైనటువంటి వారందరినీ చూస్తే you tell me your degrees, మీరు చెప్పండి, మీ డిగ్రీలు, your job, మీ ఉద్యోగాలు, your property, మీ యొక్క ఆస్తిపాస్తులు, or your car, or your AC, your building, all your bank accounts, for what? మీ For యొక్క this temporal life. మీ కార్లు, తర్వాత మీ బంగ్లాలు, మీ ఏసీలు, మీకున్నటువంటి ఈ బ్యాంక్ అకౌంట్లు, ఇవంతా దేని కొరకు? ఈ స్వల్పమైనటువంటి ఈ జీవితం కొరకు. Within themselves they are not bad things. If you are having AC, it is good. If you are having car, it is good. If you are having building, it is good. చూడండి ఇవి వాటిని మనం చూసినట్లయితే అవి కీడుకరమైనవి ఏం కాదు. మీకు ఏసీ ఉంటే మంచిదే, మీ కారు ఉంటే మంచిదే, బంగ్లా ఉంటే మంచిదే. Yes, I am not against them. వాటికి నేనే వ్యతిరేకిని కాదు. But what I am telling, అయితే నేను చెప్తున్నానంటే when you are so careful about those things for uncertain life, how much more careful you must be about the certain death. చూడండి ఈ తాత్కాలికమైన అనిశ్చయమైనటువంటి జీవితాన్ని, ఈ జీవితం కొరకు ఎంత జాగ్రత్త పడితే ఆ ఖచ్చితంగా వచ్చేటువంటి మరణాన్ని గురించి నువ్వు ఎంతగా జాగ్రత్త పడతా ఉన్నావు. Yes, you have to face your creator one day. అది నాన్న సృష్టికర్తను ఎదుర్కోవాలి, You have to answer him. నువ్వు ఆయనకు లెక్క చెప్పాలి. So the wisest man is telling, కాబట్టి అత్యంత జ్ఞాని అయినటువంటి వాడు చెప్తున్నాడు, remember thy creator in the days of the youth before the evil days come. దుర్దినములు రాకముందే నీ బాల్య దినములు లేక యవన దినములయంది నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునము. Have you taken such a decision? ఇలాంటి తీర్మానం తీసుకున్నావా? Have you made that creator as your savior? ఆ సృష్టికర్తను నీ రక్షకుడుగా నువ్వు చేసుకున్నావా? If not, లేనట్లవుతుంది. you are careful about uncertain life only. You are not so far thinking about the certain death. You have to leave this world one day. నీ అనిశ్చయమైనటువంటి జీవితాన్ని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కానీ నిశ్చయంగా వచ్చే మరణాన్ని గురించి నువ్వు ఆలోచించట్లేదు. ఒక దినాన్ని ఈ లోకాన్ని You విడిచిపెట్టాలి. may be with job or without job, or with degree or without degree. You may be beautiful or ugly, or man or woman, whoever you may be. One day we have to leave this world. చూడండి, మీరు ఒకవేళ మీ ఉద్యోగం ఉన్నా లేకపోయినా, డిగ్రీ ఉన్నా లేకపోయినా, మీరు స్త్రీ అయినా పురుషుడు అయినా లేకపోతే ఎలాంటి వారైనా ఈ లోకంలో దినాన్ని లోకాన్ని విడిచిపెట్టాలి. Yes, choosing days. కాబట్టి కోరుకొను దినములు. If you postpone that, మీరు ఈ సంగతి వాయిదా వేస్తే and the percentage of remembering your creator will become bleak and dim. దాని తర్వాత మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునేటువంటి అవకాశాలు చాలా తగ్గిపోతాయి, మరీ తక్కువగా అయిపోతాయి. Young people, seriously think about it. కాబట్టి యవనస్తులైనటువంటి వారులారా చాలా
తీవ్రంగా దీన్ని ఎంచి How long you ఆలోచించండి. will be there on this earth? ఎంతకాలం ఈ భూమి మీద మీరు For ఉంటారు? that you are so careful. దీని గురించి ఎంతో జాగ్రత్త But what పడతారు. about standing before God? అయితే దేవుని ఎదుట నిలబడే విషయం ఏంటి? Eternity we will be there. నిత్యత్వం మనం అక్కడ ఉంటాం. For 70-80 years so careful means what about thousands and lakhs of years? 78 సంవత్సరాలకు మాత్రం ఇంత జాగ్రత్తగా మనం ఉంటే ఆ లక్షలాది సంవత్సరాలు ఆ వేల కొలది సంవత్సరాల విషయం ఏంటి? And before the evil days come, దుర్దినములు రాకముంది. evil days are very near. దుర్దినాలు చాలా దగ్గరగా ఉన్నాయి. Yes. What are they? అవేంటి? They are known as the changing days. That is from verse 1 to 6. అవి మార్పు చెందు దినాలు అంటే 1వ వచనం నుండి 6వ వచనం వరకు. What does it mean? దీని అర్థం ఏంటి? The life will be marching on and on. ఈ జీవితం అనేది వెళ్తా అంటే కొనసాగుతానే ఉంటుంది, ముందుకు వెళ్తూనే ఉంటుంది. Why? ఎందుకని? Because sadly the young age does not last forever. ఎంచేతంటే బాధాకరమైన సంగతి యవన కాలం అనేది ఎప్పటికి ఉండిపోదు. You all know the English proverb, you know. మీ అందరికీ ఇంగ్లీష్ సామెత తెలుసు కదా? Time and tide stops for no man. No man means no woman also. ఈ కాలము తర్వాత కెరటం అనేది ఎవరికి ఆగదు. అది Yeah. When youth is replaced by advancing age, చూడండి, ఎప్పుడైతే యవన ప్రాయం ఉన్నటువంటి ఆ స్థలములో మరి పెరుగుతున్న వయసు మా స్థలానికి వచ్చినప్పుడు then what will happen? అప్పుడు ఏమవుతుంది? When you come to the mid age, మీరు మధ్య వయసులో when you come వచ్చారంటే, to the old age, మీరు వృద్ధాప్యంలోకి you వచ్చిన cannot stop it. మీరు దాన్ని ఆపలేరు. You ఇంకా cannot stop time. మీరు కాలాన్ని ఆపలేరు. You cannot stop the folds on your face, though you are writing fair and lovely and fair forever. మీరు ఫేర్ అండ్ లవ్లీ ఇలాంటివన్నీ పూసుకున్నా ముఖం మీద వచ్చేటువంటి ముడతలను మీరు ఆపలేరు. They are all only to empty your pocket. ఇవన్నీ కూడా మీ యొక్క జేబులు ఖాళీ చేయడానికి. Yes, you are going old. మీరు మీరు వయసులో పెరుగుతూ The ఉంటారు. responsibilities will be increasing. అప్పుడు మీ యొక్క బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. Yeah, the folds on your face is a sure sign that you are becoming old. Remember that. కాబట్టి మీ ముఖం మీద వచ్చేటువంటి మడతలు ఇవన్నీ కూడా మీరు వృద్ధాప్యంలోనికి వెళ్తున్నారు అనేటువంటి You are ఖచ్చితమైనటువంటి wearing సూచనలు. out. అంటే మీరు అంతా కూడా అరిగిపోతా ఉన్నారు మీ జీవితంలో. And your house is falling down. తర్వాత మీ ఇల్లు పడిపోతుంది, మీ గుడారం. What Job is writing? యోబు ఏం రాస్తాడు? Job 4:19. యోబు 4:19లో, Job 4:19. యోబు గ్రంథము 4:19లో What I am speaking to you is more serious than your group 1 services or group 2 services or your SSC or CCC, whatever it may be. కాబట్టి నేను చెప్పేటువంటి సంగతులు ఇవన్నీ కూడా మీరు రాసే గ్రూప్ ఎగ్జామ్స్ల కంటే, పరీక్షల కంటే చాలా ప్రాముఖ్యమైనవి. 4:19 అండి. జిగటమంటి ఇండ్లలో నివసించు వారి యందు, జిగటమన్ను, you and I are made of what? నీవు నేను దేని ద్వారా చేయబడ్డాం? మన్నుతోటి. మంటితో ఈ చేయబడ్డాం. ఇంటిలో నివసించు వారందరూ. కాబట్టి ఈ ఇంటిలో నివసించు వారందరూ మంటిలో పుట్టిన వారి యందు చిమ్మట చితికిపోయినట్లు చితికిపోవు వారి యందు మరి ఎన్ని కనుగొనను. See, we are going to leave this world. చూడండి, మనం ఈ లోకాన్ని ఒక దినాన్ని విడవబోతా ఉన్నాం. Even Paul is writing in 2 Corinthians. పౌలు కూడా 2 కొరింథీలో రాస్తాడు. We all know 5:1 and 2. అందరికి తెలుసు 5:1-2లో. Yes, this house is going to be crumbled. ఆయన అంటాడు ఈ యొక్క గుడారము అది ఏమైనా శిథిలమైపోతుందంట. Yes, Solomon is painting a vivid picture of growing old. కాబట్టి ఇక్కడ వయస్సు పెరుగుతున్నటువంటి వ్యక్తిని గుర్చినటువంటి చక్కని చిత్రాన్ని ఇక్కడ సొలొమోను గీస్తున్నాడు. It is like the poetic description of the effects of the old age. వృద్ధాప్యములో జరిగేటువంటి ఆ మార్పులను గుర్చినటువంటి వివరణలు ఎంతో ఆయన చక్కని కవిలాగా రాస్తున్నట్లు In the కనబడుతుంది. first 6 verses, మొదటి 6 వచనాల్లో the infirmities of the old age are very elegantly described. ఇక్కడ ఒక వృద్ధాప్యంలో ఉండేటువంటి బలహీనతలు, అనారోగ్య పరిస్థితులు అన్నిటిని కూడా చాలా వివరంగా ఆయన వివరించి చెప్తున్నాడు. What will happen in the old age? ఏం జరుగుతుంది వృద్ధాప్యంలో? How beautifully Solomon is writing in a metaphorical way. ఎంతో చక్కగా అలంకారంగా లేక పోలిక విధానములో సొలొమోను రాస్తున్నాడు. Verses 1 and 2. 1-2 వచనాలండి. 1-2 వచనాలు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన Sun, moon and stars will become dark. సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్ముతుంది. What does it mean? దీని అర్థం ఏంటి? They are not going to become dark. అంటే అక్కడ అవి చీకటి కావు, They will be giving light only. అవి వెలిగిస్తూనే ఉంటాయి. But what Solomon is telling? అయితే సొలొమోను You ఏమంటాడు? will not be able to see them. In other words, your sight is going to become dim. అంటే నీవు వాటిని చూడలేవు అంటున్నా. అంటే వేరే మాటలు చెప్పాలంటే నీ కనుదృష్టి మందగిస్తుంది అని. Even your intellectual abilities also
they will come down. అప్పుడు నీ యొక్క తెలివితేటలు కానీ నీ యొక్క జ్ఞానం ఆ సామర్థ్యాలు తగ్గిపోతాయి. Your understanding, నీ యొక్క గ్రహింపు, your memory, నీ జ్ఞాపక శక్తి, and they all will be weakened. ఇవన్నీ బలహీనమైపోతాయి. See, when you are young, చూడండి, మీరు యవనస్తులుగా ఉన్నప్పుడు easily when you see a person, "Hey, how are you? 10 years back we have met," you will say. మీరు ఎవరన్నా కలిసి మాట్లాడారు అనుకుంటా, 10 సంవత్సరాల తర్వాత మీరు ఎలాగున్నారు, అప్పుడు మేము కలిసామని జ్ఞాపకం పెట్టుకుంటారు. My father, మా నాన్నగారు when he was plus 75, ఆయన 75 సంవత్సరాల తర్వాత కూడా many people used to come and tell, "Praise the Lord, uncle, praise the Lord, uncle," to my father. చాలా మంది వచ్చి మా నాన్నగారితో అనేవారు, ప్రైజ్ లార్డ్ అంకుల్, ప్రైజ్ లార్డ్ అంకుల్ అని. Then he used to tell, "Praise the Lord, how are you? How are the children?" and all these things. ఆయన అనేవాడు, ప్రైజ్ లార్డ్, ఎలాగున్నారు పిల్లలు, ఎలాగున్నారు అని అడిగేవాడు. And after they went away, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత "You వచ్చినోడు ఎవడరా?" నన్ను అడిగాడు. నన్ను అడిగేవాడు, ఈ వచ్చినోడు ఎవడరా అని. Because he has forgotten. ఎందుకంటే మర్చిపోయాడు. Many of us will be like that. మనలో చాలా మంది అలాగే ఉంటాం. See, many people, they are having that Alzheimer's disease. చాలా మందికి అల్జీమస్ డిసీజ్ వ్యాధి ఉంటుంది. Forgetfulness. అంటే మతిమరుపు. You cannot forget, remember the people, recollect their images. కాబట్టి ప్రజలను గుర్తుపెట్టుకోలేము, వాళ్ళకి రూపం వాళ్ళు ఏంటి అనేది గుర్తుపెట్టుకోలేము. Hey, sun, moon and stars, they will become dark means. Your eyesight will become dim. And also your intellectual abilities will be weakened. And the understanding and the memory also will fail. ఇక్కడ సూర్య చంద్ర నక్షత్రాలకు చీకటి కమ్ముతుందంటే మీ కనుదృష్టి మందగిలుతుంది, మీ యొక్క జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, మీకున్నటువంటి తెలివితేటలు, జ్ఞానము, ఆ సామర్థ్యాలన్నీ తగ్గిపోతాయని ఈ సంగతులు ఇక్కడ తెలియజేస్తా ఉంటున్నాయి. Before those days come. ఆ దినాలు రాకముందు, On that day, though you want to seek God, it is very difficult because you will be more bothered about your physical condition. సో ఆ దినాల్లో దేవుని గురించి ఆలోచించడానికి నీకు చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే నీ శరీర బలహీనత మీద నీ దృష్టి ఉంటుంది ఎక్కువ. And what more is written in verse 1? ఇంకే రాయబడింది మొదటి వచనములో, There it is written, "Clouds return after the rain." వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముంది. Carefully observe these words. చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. వాన ఎప్పుడు వస్తుంది? వాన ఎప్పుడు వస్తుంది? మేఘాలు ఉన్నప్పుడు వస్తుంది. మేఘాలు ఉన్నప్పుడు Isn't వస్తుంది it? కదా. See, the clouds will be, falling on the earth in the form of rain. కాబట్టి ఆ మేఘాల్లో ఉన్నటువంటి నీళ్లు ఈ భూమి మీద వర్షం లాగా పడుతుంది. Now what Solomon is writing? ఇప్పుడు సొలొమోను ఏం రాస్తున్నాడు? Clouds are coming again after rain. వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా వస్తాయంట. Suppose cloud speaks of a problem. చూడండి, అనుకుంటాము ఈ మేఘము సమస్య గురించి And మాట్లాడుతుంది. a cloud came. ఓ సమస్య వచ్చింది. And now what has happened? ఇప్పుడు ఏం జరిగింది? It rained. అది వర్షం పడింది. What does it mean? దాని అర్థం ఏంటి? The cloud is gone. అంటే ఆ మేఘం వెళ్ళిపోయింది. Ammaya. Now the problem is solved. మనం అనుకుంటాం అమ్మయ్య ఇంకా సమస్య తీరిపోయిందని. Just when you are telling Ammaya, మీరు అమ్మయ్య అనే సమయంలోనే another cloud is coming. మరొక మేఘం వస్తుంది. What does it mean? దాని అర్థం ఏంటి? In your old age, in the day, evil days, problem after problem. దీని అర్థం ఏంటంటే ఆ దుర్దినాల్లో, అంటే వృద్ధాప్యంలోకి వచ్చేసరికి ఓ సమస్య తర్వాత మరొక సమస్య వస్తుంటే ఉంటుంది. Isn't it? కదా. Meet any old people. మీరు ఎవరైనా పెద్దవాళ్ళని If కలవండి, you just start talking to them, how many problems they'll be telling. ఒకసారి మీరు వాళ్ళతో మాట్లాడడం మొదలు పెట్టారంటే ఎన్ని సమస్యల గురించి Their చెప్తారు. own family problems, వాళ్ళ సొంత కుటుంబ their సమస్యలు, health problems, వాళ్ళ ఆరోగ్య సమస్యలు, problems in the neighborhood. ఆ ఇరుగు పొరుగు ప్రాంతాల Oh, so many సమస్యలు, problems. చాలా సమస్యలు చెప్తారు. Why? ఎందుకని? Cloud is coming again after rain, cloud after cloud. అంటే వాన వెలిసిన తర్వాత మేఘం మరలా వస్తుందంటే మరలా సమస్యలు దాని తర్వాత. Before that day comes, కాబట్టి ఆ దినాలు రాక మన before you are immersed in the problem, ఆ సమస్యల్లో మీరు మునిగిపోవడానికి ముందుగానే remember the Creator. మీ సృష్టికర్తను స్మరణకు The one తెచ్చుకోండి. who created you, who died to redeem you, remember him. నిన్ను ఎవరైతే సృజించారో, నిన్ను విమోచించడానికి నీ కొరకే ప్రాణం పెట్టాడో ఆయనను మీరు జ్ఞాపకం చేసుకోండి. And the third thing what he is writing, మూడోది ఏం రాస్తున్నాడు ఆయన? in verse 3, మూడవ వచనంలో, the keepers of the house shall tremble. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు. See, you are compared with the house. చూడండి, ఒక మానవ శరీరాన్ని లేక మిమ్మల్ని ఒక ఇంటితో పోలుస్తున్నారు. Just now we have seen in 4:19 of Job and also 2 Corinthians 5:1 and 2. ఇందాకే చూసాము యోబు 4:19లో, తర్వాత 2 కొరింథీ పత్రిక 5:1-2 వచనాల్లో. Your life and my life is compared to a house which is going to be dismantled and crumbled shortly. నీ జీవితము నా జీవితము ఇది ఏ దినాన శిథిలమైపోయేటువంటి గుడారము, ఇంటి లాంటిదని చూసాం. And there are some keepers to this house. కాబట్టి ఈ ఇంటికి కొందరు కావాలి వాళ్ళు ఉన్నారు. Who are they? ఎవరు వీళ్ళు? Who are the kavalivaru for the house? కాబట్టి ఇంటికి కావాలి వాళ్ళు ఎవరు? Your head is like the watchtower. మీ శిరస్సు, మీ తల అనేది ఇది ఒక గోపురము లాంటిది. If something is happening, we will be
like a watchtower, isn't it? It all will be going all around. అంటే ఏదైనా ఏం జరుగుతుందని జాగ్రత్తగా చూడడానికి తల అటు ఇటు తిరిగి చూస్తూ ఉంటాం. And also, what are the keepers of your house? తర్వాత ఇంటికి కావాలి వారు ఎవరు? Yes, your arms and hands, they will protect your body. నీ శరీరాన్ని కాపాడే దాని కొరకే నీ చేతులు నీ కాళ్ళు When something ఉపయోగపడతాయి. comes, immediately you will fight. ఏదైనా ఎదురుగా వచ్చిందంటే వెంటనే చేతులు వాడి ఎదుర్కొంటాం. But what Solomon is telling? అది సొలొమోను ఏమంటాడు? In the evil day, ఆ దుర్దినాల్లో, in the old days, వృద్ధ దినాల్లో the keepers of the house will tremble like that, isn't it? ఇంటి కావలి వారు వణుకుదురు అంటే ఈ రీతిగా వణుకుతా ఉంటాయి చేతులు కాళ్ళు. If you get any doubt, you go with him to Gandhi hospital. మీకు ఏదైనా అనుమానం ఉంటే గాంధీ హాస్పిటల్ నాతో పాటు వచ్చి చూడండి. See, the head will be moving like this. కాబట్టి ఆ తల అలా వణుకుతా ఉంటుంది. Now today we are laughing, tomorrow we will be like that, be careful. కాబట్టి ఇది నా నవ్వుతున్నాం కానీ రోజు మనం కూడా అలాగే And అవుతాం. also the hands will be trembling. అరే నన్ను చెయ్యట్టుకుని పైకి ఎక్కించు. కాబట్టి Trembling. చేతులు వణుకుతా ఉంటాయి, చేయబట్టుకుని పైకి ఎక్కించు They అంటారు. are the keepers of the house. Your head is like the watchtower, and your arms, your hands, they will tremble. కాబట్టి ఆ తల అనేది ఆ కావాలి కాసి గోపురం లాంటిది, చేతులు కాళ్ళు కూడా కావాలి వాళ్ళలాగా ఉంటాయి కానీ అది నా వణుకుతుంటాయని చెప్తున్నాడు. How beautifully we are seeing with our own eyes before us. How beautifully Solomon is writing about the evil day, and he is telling, before that day comes, remember thy creator. కాబట్టి ఎంత చక్కగా సొలొమోను ఆ దుర్దినాల గురించి రాస్తా ఉన్నాడు. అందుకే రాస్తూ అంటాడు కదా, ఆ దుర్దినాలు రాకమునిపై ఆ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటాడు. And in verse 3, తర్వాత 3వ వచనంలో అంటాడు, the strong men shall bow themselves. బలిష్ఠులు వంగుదురు అంటాడు. What are the strong things in our body? మన శరీరములో బలమైనటువంటి అవయవాల సంగతులు ఏంటి చెప్పండి. Yeah. Of course, if you go medically, it may be dentin. I am not talking about dentin, members. అవయవాల గురించి మాట్లాడుతా అంతే. What are they? అవేంటి? Our legs, మన కాళ్ళు, our knees. మన మోకాళ్ళు. ఇది మంచి మోకాలు పట్టు ఉందంటారు. కాబట్టి వీటికి మంచి మోకాల పట్టుందంట. And our waist. తర్వాత నడుము. And the bone. తర్వాత ఎముకలు. Yes, this is the strongest part in the body. శరీరములో ఈ నడుము అనేది బలమైనటువంటి భాగం. That's why the Lord touched the hollow of the thigh of Jacob in 32nd chapter. అందుచేతనే ఆదికాండం 32వ అధ్యాయంలో తొడగూడు వసలేటట్లుగా దేవుడు ఆ తొడగూడు ముట్టుకున్నాడు. If God touches hands, we will not limp. దేవుడు చేతిని గాని ముట్టినట్లయితే మనము ఆ రీతిగా కుంటుతూ నడవం. You can see Brother Jayachandra after the meeting. His hand is touched and he came with మీరు తర్వాత కుడిక తర్వాత సార్ జయచంద్రన్ చూడొచ్చు, ఆయన చేయికి యాక్సిడెంట్ అయ్యి చేయికి if పట్టుకున్నాడు. the Lord touches the ear, nothing will happen. It will be like this only. దేవుడు చెవిని ముట్టినట్లయితే ఏం జరగదు, అది అలాగే ఉంటుంది. But if the Lord touches the waist or this bone, hip bone, the whole body will become weak. It cannot stand. అయితే ప్రభు తొడగూడును వసలేటట్లుగా కొట్టినట్లయితే శరీరం అంతా నిలబడలేదు, పూర్తిగా వంగిపోతుంది. The strong man, the legs, the knees, the shoulders, the backbone, all these things will bow. బలిష్ఠులు వంగుదురు అంటే నడుము, తర్వాత ఈ యొక్క భుజములు, మోకాళ్ళు ఇవన్నీ వంగిపోతాయి అని అర్థం. Before that day comes, ఆ దినము రాకమునపై remember thy creator. నీ సృష్టికర్తను స్మరణకు Evil తెచ్చుకో. days are going to come. దుర్దినాలు రాబోతున్నాయి. Not only that, అంతేకాదు what more Solomon is writing. ఇంకేం రాస్తున్నాడు సొలొమోను? After that, దాని తర్వాత the grinders cease because they are few. విసరు వారు కొద్ది మంది అగుట చేత పని చాలించుకొందురు. Visuruvaru, we all know. Visuruta means తిరగలి, isn't it? విసరు వారు అంటే మనకు తెలుసు కదా, తిరగలి. ఏది వేసినా కానీ పిండి చేసి పడేస్తుంది. దాంట్లో ఏదేసినా పిండి చేసి పడేస్తుంది. వాట్ ఆర్ ద విసురువారు? కాబట్టి మన శరీరంలో విసరు వారు అంటే ఏ అవయవాలవి? ఎన్ని పోనీ, లోపలికి ఎన్నో పోయాయి కదా. ఎన్నో మేకలు, గొడ్లు, గోదాములు అన్ని పోనీ. గాన్ ఇన్సైడ్ వేర్ దే హావ్ గాన్ నోబడీ నోస్, ఆల్ మిస్టరీ. సో they will be grinding things. కాబట్టి విసరు వారంటే ఈ తిరగలి అంటే అవన్నీ కూడా విసేటువంటి సంగతులు. And now the sound will become low because they are very few now. చాలా తక్కువగా కొద్ది మంది ఒకటి చేత శబ్దము తక్కువ అయిపోతుంది. In spite of so many dental colleges. అనేకమైనటువంటి యొక్క డెంటల్ కాలేజీలు ఉన్నా కూడా, though so many dental doctors are there, every street 2 or 3 are there. ప్రతి వీధిలో కూడా 2-3 యొక్క డెంటిస్టులు, మరి పంటి వైద్యులు ఉన్నా కూడా, but many people they are without teeth. చాలా మంది ఇంకా కూడా పళ్ళు లేకుండా ఉన్నారు. Why? ఎందుకని? They will become very few. Solomon is writing. సొలొమోను రాస్తున్నాడు, వయసు పెరిగే కొద్దిగా అయిపోతాయి. Beautifully is writing, he is comparing with a millstone. ఎంత చక్కగా రాస్తున్నాడంటే తిరుగలితో తాను పోల్చి రాస్తున్నాడు.
How many of you have seen Tirgali? మీలో ఎంతమంది తిరగలి Now చూస్తారు? all of you are in grinders age. మీరు ఇప్పుడు అందరూ గ్రైండర్ యుగంలో ఉన్నారు. If you see a Tirgali, మీరు తిరగలిని చూస్తే bottom one round stone will be there, కింద గుండ్రంగా ఉండే పెద్ద రాయి ఉంటుంది, and top one is another stone will be there, దాని పైన మరొక రాయి ఉంటుంది, and they will be rotating. దాన్ని అలా తిప్పుతుంటారు. Bottom one is fixed and the top one will be moving. కింద ఉన్నది కదలకుండా ఉంటుంది, పైనది మాత్రం కదులుతుంటది. We are also made like that. మనము అలాగే చేయబడ్డాం. Just only little bit reverse, that's all. కొద్దిగా పైకి కిందికి చేయబడింది. The top one is fixed and the bottom one will be moving. Isn't it? మనకేమో పైనది కదలకుండా అమర్చాడు దేవుడు, కిందిది కదులుతుంటుంది. Can anybody move the top jaw? ఎవరైనా ఈ పైన ఉన్నటువంటి దావుడನ್ನು కదులుతారా? ఎంత సర్కస్ చేసిన కిందదే ఊగుద్ది కానీ బికాజ్ ఇట్ ఈస్ మిల్ స్టోన్. కాబట్టి ఇది మీరు ఎంత సర్కస్ చేసినా కదలదు. ఎంతసేపు ఆ తిరుగలితో దేవుడు దాన్ని ఈ పోల్చి రెండు ఊగుతున్నాయంటే చచ్చిపోయే టైం వచ్చిందని. Isn't it? రెండు కదులుతున్నాయంటే చచ్చిపోయే సమయం So వచ్చింది. what Solomon is writing? సొలొమోను ఏం రాస్తున్నాడు? Evil day. దుర్దినములు, The grinders cease, they will not make any sound. విసరువారు కొద్ది మంది ఎగుచ్చేట పలి చాలించుకొందురు అంటాడు. What a wonderful way he is writing. ఎంత అద్భుతమైన విధానం రాస్తున్నాడు ఆయన. And there in the same verse, తర్వాత అదే వచనంలో what he is writing? ఏం రాస్తున్నాడు? Those that look out of the windows be darkened. కిటికీలలో గుండా చూచువారు కానలేక యుందురు. That is our sight becoming dim. అంటే ఇది మన కన్ను దృష్టి అది మందగిస్తుందని, Isn't it? కదా. When I drive the vehicle, నేను నా బండి తోలుతున్న సమయంలో బండి అంటే ఎట్ల బండి అనుకుంటా, కార్ ఇది ఇప్పుడే తిరగలన్నాను కదా, ఇది ఎట్ల బండి అనుకుంటారు. సో మెనీ టైమ్స్ ఐ కెనాట్ సీ బిఫోర్ మీ. చాలా సార్లు నా ముందు ఉన్నటువంటి కనబడవు. Of course, dim vision. అంటే కొంచెం మందంగా కనబడతా ఉంటాయి. I think by this time you must have come to a conclusion. Never board this fellow's vehicle. ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది, అమ్మ ఇట్లా అవుతే కార్ ఎప్పుడు ఎక్కొద్దు అనుకుంటున్నారు. But I will receive all the fines for high speed only. కాబట్టి నాకు వచ్చే ఫైన్లు అన్ని కూడా అతి వేగంగా వెళ్తున్నారనే వస్తుంటాయి. Because God is there. దేవుడు ఉన్నాడు. So many times my translating brother Timothy from Madina, he will be sitting beside me in the car. చాలా సార్లు For many meetings. పరిచర్యకు మేము వెళ్తా ఉంటున్నప్పుడు నాతో పాటు తర్జుమా చేసేదాని కొరకే సోదరుడు తిమోతి గారు పక్కన కూర్చొని ఉంటారు. So తిమోతి he will be guiding me. ఆయనే నన్ను నడిపిస్తూ అంటే చెప్తా ఉంటాడు నడిపించడానికి. I will be driving నేను డ్రైవ్ చేస్తుంటాను, and he will be the conductor, right. ఆయన కండక్టర్ లాగా రైట్ అంటుంటాడు. And one day it so happened, ఓ రోజు ఏం జరిగిందంటే I was driving, talking with him, driving. నేను ఆయనతో మాట్లాడుతా ఉన్నాను, బండి అది కార్ డ్రైవ్ చేస్తా ఉన్నాను. And suddenly he said, అకస్మాత్తుగా అన్నాడు, అన్న ఎదురు గోడ ఉందన్న. అన్న ఎదుట గోడ ఉందన్న అన్నాడు. గోడ కూడా కనపడలా. ఇక్కడ గోడ కూడా కనబడలేదు. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కాబట్టి సోదరులారా, ఈ డౌట్ చూస్తున్నాడు, నా గురించి కాదు, ఆయనకు కనపడుతుందో లేదో చూస్తున్నాడు. అన్న మంచోడు రోజు వేసుకుంటుంటాడు అది. ఓకే, నౌ when the age is advanced, కాబట్టి ఆ వయస్సు పెరుగుతున్న కొద్దీ the vision will become very dim. That is what Solomon is writing. ఇక్కడ సొలొమోను రాస్తున్న దాని అర్థం ఏంటంటే కన్ను దృష్టి మందగిలుతుంది. And not only that, అంతేకాదు and in verse 4, 4వ వచనంలో what he is writing? ఆయన రాస్తాడు, Yes, and the doors shall be shut in the streets. తిరుగటి రాళ్ళ ధ్వని తగ్గిపోననేది నాకు చూసాము, వీధి తలుపులు మూయబడును. What does it mean? దాని అర్థం ఏంటి? You cannot go out. అంటే మీరు బయటికి You వెళ్ళలేరు. are confined to your room, that's all. అంటే అప్పుడు మీరు ఒక గదిలో మిమ్మల్ని పెడతారు, ఇంకెక్కడికి వెళ్ళలేరు. What does it mean? దాని అర్థం ఏంటి? When you become old, మీరు వృద్ధులైన తర్వాత nothing will be common with other people. మిగతా వాళ్ళతో ఏ సామాన్యమైనటువంటి సంగతుల్లో పాల్పొందలేరు. Whatever may be happening outside, you will never be bothered. You are more bothered about your condition only. బయట ఏం జరుగుతున్నాయని దాని మీద మీరేం దృష్టి నిలపలేరు. ఏం చేతంటే మీ పరిస్థితి మీరే పట్టించుకోవాల్సి Whether the వస్తుంది. doors are open or shut, it makes no difference for you. తలుపులు మూసించినా తెరిచించినా మీకేం పెద్ద పట్టింపు Because you ఉండదు. are confined to bed, sometimes it may be ICU also, we do not ఏం know. చేతంటే మీరంతా ఉండేదంతా పడక మీదే, కొన్నిసార్లు ఐసీయూలో కూడా పెట్టవచ్చు. The door shall be shut. తలుపులు మూయబడతాయి. Solomon is writing so lovingly. సొలొమోను ఎంతో ప్రేమపూర్వకంగా రాస్తాడు. My daughter, my son, నా కుమారుడా నా కుమార్తె, before those days comes, ఆ దినములు రాకముంది, when you are in your young age, అంటే మీరు యవన కాలంలో ఉన్నప్పుడే remember thy creator. మీ సృష్టికర్తను స్మరణకు Not తెచ్చుకున్నాను. only that, అంతేకాదు after that he is writing, దాని తర్వాత ఆయన రాస్తాడు, when the sound of the grinding is low. ఆ తిరుగటి రాళ్ళ ధ్వని తగ్గిపోవును. That's what we have seen already. ఇందాకే చూసుకున్నాం అది. Sound means, of course, sometimes it is not only a chewing sound, it can be our ears also may be
hearing also. తిరగటి రాళ్ళ ధ్వని అంటే అది కేవలము నవలట మాత్రమే కాదు కానీ చెవి మనం వినగలిగేటువంటి శక్తి. And also what is written there? తర్వాత ఇంకే రాయబడింది, And he shall rise up at the voice of the bird. పిట్ట యొక్క కూతకొకడు లేచును. What does it mean? దీని అర్థం ఏంటి? In old age you cannot get sleep. రాత్రి అంటే ముసలి వాళ్ళు అయిన తర్వాత నిద్ర పట్టదు ఇంకా. For small sound they will be having so much fear in because they cannot see. చూడండి, చిన్న శబ్దం అవుతే కూడా ఎంతో భయపడిపోతారు, ఎందుకంటే వాళ్ళకి సరిగ్గా కనబడదు. And not only that, అంతేకాదు, in verse 4, 4వ వచనం, all the daughters of the music shall be brought low. సంగీతమును చేయు స్త్రీలు నాదం చేయి వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు. They will be doing nadam but he cannot hear, that is the problem. ఆ నాదం వాళ్ళు చేస్తుంటారు కానీ ఈయనకి వినబడదు, అది As సమస్య. we have seen, the sun will be shining but he cannot see. ఇందాక మనం చూసినట్లుగా సూర్యుడు ప్రకాశిస్తుంటాడు కానీ ఈయన చూడలేడు. In other words, వేరే మాటల్లో all your faculties will be almost they will come to a dismal state. కాబట్టి నీకున్నటువంటి ఈ యొక్క శక్తియుక్తులన్నీ కూడా అవి చాలా తగ్గిపోతాయి, వాటి యొక్క శక్తి. Your memory will go. మీ యొక్క జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, Your sight will become dim. మీ దృష్టి మందగిలిపోతుంది, Your hearing will become very low. మీ యొక్క వినికిడి The తగ్గిపోతుంది, eating capacity also will become very low. మీ యొక్క భోజనం చేసేటువంటి శక్తి You will తగ్గిపోతుంది, not have sleep. నిద్ర సరిగా పట్టదు. For everything you will be getting up out of fear. ప్రతిదానికి చిన్న శబ్దం అవగానే లేస్తుంటాం భయంతో. In verse 5 it is written, 5వ వచనంలో రాయబడింది, also when they shall be afraid of that which is high, and fear shall be in the way. ఎత్తు చోటులకు భయపడుదురు, మార్గముల యందు భయంకరమైనవి కనబడును. Terrified of falling. అంటే పడిపోతారనేటువంటి భయం. Brothers and sisters, సోదరి సోదరులారా, how beautifully the wisest man is writing. ఎంత చక్కగా ఈ జ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తున్నాడు. Not only that, అంతేకాదు, in verse 5, 5లో the almond tree shall flourish. బాదాము వృక్షము పువ్వులు పూయును. అంటే అర్థం ఏంటి? దీని అర్థం ఏంటి? బుర్ర ఎంటికలన్నీ తెల్లగా అయిపోతాయి, పువ్వులు పోతాయి. అంటే వెంట్రుకలన్నీ తెల్లగా అయిపోతాయి బుర్ర మీద. If you are fortunate, some will be there. If not, all the hair also will fall. మీరు అదృష్టవంతులు అయితే కొన్న వెంట్రుకలు ఉంటాయి, లేకపోతే అన్ని రాలిపోతాయి. And what Solomon is writing? సొలొమోను ఏం రాస్తున్నాడు? Almond tree shall flourish. బాదాము వృక్షము పువ్వులు పూయును. And not only that, అంతేకాదు, the grasshopper shall be a burden and the desire shall fall. మిడత బరువుగా ఉండును. What does it mean? దాని అర్థం ఏంటి? బరువైన మిడత cannot fly, it can only crawl, it can only drag the things, that's all. It cannot walk. అంటే మిడత బరువుగా ఉంటే అది ఎగరలేదు, అది కేవలం ప్రాకుతూ అలా ముందుకు వెళ్తా ఉంది కానీ ఎగరలేదు. Some of the old people, కొందరు వృద్ధులు they cannot walk. వాళ్ళు నడవలేరు. In the beginning they are having so much capacity, like a young grasshopper, they were jumping, they were flying. Today they are crawling and dragging their body. మరి ఆరంభ దినాల్లో అయితే ఎంతో బలం ఉండేది, ఒక తేలికగా ఉండేటువంటి మరి మిడతలాగా వారు ఎగురుతూ నడుస్తున్న వాళ్ళు, కానీ ఇప్పుడైతే వారు మరి ప్రాకుతూ వెళ్ళేవారుగా అయినారు. The desire shall fall, there won't be any appetite for anything. అంటే దేని కొరకైనటువంటి ఆశ మనకు ఉండదు అని. Do you know why? ఎందుకు తెలుసా? That's why he is writing in verse 5. అందుకని 5వ వచనం రాస్తాడు, Because man goeth through his long home and the mourners go about the streets. ఏలైనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు, వాని నిమిత్తం ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు. Brothers and sisters, సోదరి సోదరులారా, is it not true? ఇది వాస్తవం కదా? Are we not seeing these things with our own eyes? మన సొంత కళ్ళతో ఈ సంగతులు మనం చూడట్లేదా? Before that stage comes to you, ఆ స్థితి నీకు రాకముందే remember thy creator. నీ సృష్టికర్త స్మరణకు తెచ్చుకో. What will happen at the time of death? మరణ సమయంలో ఏం జరుగుతుంది? Yes, he is writing in verse 6. 6లో రాస్తాడు ఆయన, The silver cord will be loosed. వెండి త్రాడు విడిపోవును. He is talking about silver and gold. ఇక్కడ వెండి బంగారం గురించి రాస్తాడు. The silver cord will be loosed. వెండి త్రాడు విడిపోవును. All these days, what does it mean? అంటే ఇంతవరకు ఎలాగుందని It అర్థం? is tightly tightened. అది బలంగా బిగించబడింది. Now it will be loosed. అంటే వెండి తాడు ఇప్పుడు అది విడిపోయింది. What does it mean? దాని అర్థం ఏంటి? The body and the soul are tied together now. At the time of your going, that rope will be loosened and the soul will go. ఏమైందిరా? ప్రాణం పోయింది. కాబట్టి వెండి త్రాడు విడిపోవునంటే ఇప్పుడు శరీరము ఆత్మ లేక ప్రాణం రెండు కలిసి గట్టిగా కట్టబడ్డాయి. అదొక దినాన్న ఈ ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు ఆ ప్రాణం విడిచి వెళ్ళిపోయినప్పుడు త్రాడు విడిపోతుంది. అప్పుడు ఏమైంది జరిగితే ప్రాణం పోయింది అంటే, when the thread is loose, కాబట్టి ఆ తాడు విడిపోయినప్పుడు automatically it will fly away అంటే దాంతో అదే ఎగిరిపోతుంది, and the soul will go away. అంటే ఆ ప్రాణం అప్పుడు వెళ్ళిపోతుంది. That's why if somebody comes and asks you, "Arey, what has happened?" కాబట్టి అందుకని ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు ఏం జరిగిందని ఏమంటావు? ఏమంటారు? ప్రాణం ప్రాణము పోయింది, ఎగిరిపోయింది.
పోయింది అంటారు. Because the silver cord is loosed by God. ఎందుకంటే దేవుని చేత వెండి తాడు విడిపోయింది కనుక Before that day comes. ఆ దినం రాకమునుపే. Not only that. అంతేకాదు Yes, we talked about the body and soul. మనము ఆ శరీరము ప్రాణాన్ని గురించి మాట్లాడాం. And what is written there? తర్వాత ఏం The రాయబడింది? golden bowl be broken. బంగారు గిన్నె పగిలిపోవును. Gold always speaks of divinity and kingship. బంగారం అనేది ఎప్పుడు దైవత్వాన్ని గురించి రాజరికాన్ని గురించి There is a మాట్లాడుతుంది. vacuum in our heart. మన హృదయంలో ఒక ఖాళీ ఉంది. No, that place is for God. ఆ స్థలము దేవుని కొరకే. The Spirit of God will be dwelling in us. దేవుని ఆత్మ మనలో నివసిస్తుంటాడు. Are you not the dwelling place of the Spirit of God? మీరు దేవుని ఆత్మ నివసించేటువంటి స్థలం కాదా? The day when you leave this world, ఏ దినానైతే లోకాన్ని విడిచి వెళ్తారో until that time, that Spirit of God will be in the golden bowl and it will be broken. Spirit also will. సో అంతవరకు కూడా ఆ దేవుని యొక్క ఆత్మ బంగారు గిన్నెలో ఉంటుంది. అది ఎప్పుడైతే పగిలిపోతుందో దేవుని ఆత్మ వెళ్ళిపోతుంది. Soul has gone because the cord is loosed, silver cord. చూడండి, ప్రాణం ఎప్పుడు వెళ్ళిపోయిందంటే వెండి త్రాడు విడిపోయింది అప్పుడు. And immediately what is happening? వెంటనే ఏం జరుగుతుంది? In a dead body, the Spirit of God cannot stay. That's why the golden bowl is broken. The Spirit also has gone. మృతదేహములో దేవుని ఆత్మ ఉండలేడు గనక బంగారపు గిన్నె పగిలిపోయి దేవుని ఆత్మ వెళ్ళిపోతుంది. Then what has happened? అప్పుడు There ఏమవుతుంది? it is written, the pitcher be broken at the fountain. అప్పుడు అక్కడ రాయబడింది, దార యొద్ద కుండ పగిలిపోవును. Yes, that earthen vessel, it is broken. అంటే ఈ భూ సంబంధమైనటువంటి ఈ పాత్ర శరీరము అది It పగిలిపోతుంది. is written about the body, the soul, and the spirit. కాబట్టి ఇక్కడ శరీరము, ప్రాణము, ఆత్మను గురించి రాయబడింది. All these things in one verse only. ఈ సంగతులను ఒకే In వచనములో one moment, the soul will be separated from the body. Golden bowl will be broken. Spirit will go away. Picture is broken. Or the pot is broken at the fountain. కాబట్టి ఒకే క్షణములోనే ఈ యొక్క చూడండి ప్రాణం అనేది శరీరం నుంచి వెళ్ళిపోతుంది. బంగారం గిన్నె పగిలిపోయి ఈ ఆత్మ ఆ శరీరం నుంచి వెళ్ళిపోతుంది. ఆ శరీరం అనేటువంటి కుండ పగిలిపోతుంది. And there it is written, the wheels are broken at the cistern. అక్కడ రాయబడింది, బావి యొద్ద చక్రము పడిపోవును. What does it mean? దాని అర్థం ఏంటి? Chakramu is for movement. చక్రం అంటే కదిలేదాని కొరకే. And there is no chakram means చక్రము లేదంటే no movement. కదలిక అనేది ముందుకు వెళ్ళడం అనేది లేదు. Picture is broken. ఎందుకంటే ఆ కుండ పగిలిపోయింది, And the soul is gone. ప్రాణం వెళ్ళిపోయింది. Golden bowl is broken. Spirit is gone. బంగారపు గిన్నె పగిలిపోయింది, ఆత్మ వెళ్ళిపోయింది. Wheel is broken. చక్రము పడిపోయింది, కదలదు ఇంకా నువ్వు ఇంకా ఏ మాత్రం కదిలినా కదలదు. Before that evil day comes, కాబట్టి ఆ దుర్దినము రాకమనపై remember thy creator. నీ సృష్టికర్తను స్మరణకు Brothers తెచ్చుకున్నాము. and sisters, how beautifully, in what a metaphorical way, King Solomon, the wisest man, receiving the wisdom of the God of infinite wisdom, how beautifully he is writing. కాబట్టి ఇక్కడ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అనంతమైనటువంటి జ్ఞాని అయిన దేవుని జ్ఞానాన్ని పొందినటువంటి వాడై జ్ఞాని అయినటువంటి సొలొమోను ఎంతో చక్కగా ఈ సంగతులను అలంకారంగా లేక పోలికగా చూపి చెప్తున్నాడు. Out of experience he is writing. ఆయన అనుభవపూర్వకంగా రాస్తున్నాడు. Changing days. మార్పు చెందు దినములు. If you are not careful about the choosing days, the changing days will be very sad to you. మీరు కోరుకునేటువంటి దినాల విషయంలో అక్కడ మీరు జాగ్రత్త లేకపోతే అటు తర్వాత మార్పు చెందేటువంటి దినాలు చాలా బాధాకరంగా ఉంటాయి. Yes. Things will not be under your control. సంగతులు ఇంకా నీ యొక్క వశంలో ఉండవు. Only cloud after cloud will come. మేఘం తర్వాత మరొక మేఘమే Problem వస్తుంటుంది. after problem will be అంటే there. సమస్య తర్వాత సమస్య వస్తుంటుంది. And finally, చివరికి this man is writing about the closing or concluding days. ఈయన చివరి అంటే ముగింపు దినాల గురించి రాస్తున్నాడు. That is, the body returns to the earth. అదేంటంటే శరీరము భూమికి తిరిగి వెళ్ళిపోతుంది. Yeah, this is what God said in Genesis 3:19. ఈ విషయాన్ని దేవుడు ఆదికాండం 3:19లో చెప్పాడు. And in Ecclesiastes 3:20 it is there. ప్రసంగి గ్రంథం 3:20లో ఉంది. Even in 2 Corinthians 5:8 Paul is writing. 2 కొరింథీ 5:8లో పౌలు రాస్తాడు. Yes, the body returns to the earth. అంటే శరీరము ఈ భూమిలోనికి తిరిగి వెళ్ళిపోతుంది. And the soul returns to God. Just now we have seen. మనం ఇందాకే చూసాం కదా, ఆ ప్రాణము దేవుని యొద్దకు And వెళ్ళిపోతుంది. that lives on in heaven. అక్కడ అది పరలోకంలో నివసిస్తుంది. Yes, if you are a child of God. మీరు దేవుని బిడ్డ అయితే. If not, లేనట్లయితే yes, like the rich man and the Lazarus. ఆ ధనవంతుడు లాజర్ లాగే. Yes, if you are not a child of God, you have to go to hellfire. నువ్వు దేవుని బిడ్డ కాకపోయినట్లయితే నువ్వు నరకాగ్నికి వెళ్ళాల్సి So ఉంటుంది. that's why these meetings are arranged. అందుకని ఈ కూడికలు ఏర్పాటు చేయబడ్డాయి. Where you will be in eternity. మీరు నిత్యత్వంలో ఎక్కడ ఉంటారు? That is very important. అది చాలా It ప్రాముఖ్యం. depends upon what you do with Lord Jesus Christ today in your engage. If you remember Him, accept Him,
what a wonderful life it will be. ఈ యవన కాలంలో యేసు ప్రభువుని గురించి నువ్వు ఏం చేస్తావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది కనుక నీవు ఆయనని జ్ఞాపకం తెచ్చుకొని నువ్వు ఆయన అంగీకరించినట్లయితే అద్భుతమైనటువంటి తీర్మానం నీదో. Today you may avoid God, but tomorrow after death you cannot avoid God. ఇది నాన్న దేవుడిని తప్పించుకొని తిరగొచ్చు కానీ మరణం తర్వాత ఆయన తప్పించుకొని తిరగలేవు. That's why he is telling అందుకనే ఆయన అంటాడు in verse 8. 8వ వచనములో, Yes, everything is vanity. 8వ వచనం అంటాడు ఆయన సమస్తము వ్యర్థము అంటాడు. Don't run for these things. ఈ సంగతుల కొరకే పరిగెత్తొద్దు అంటాడు. Yes, all earthly things, ఇవన్నీ భూ సంబంధమైనవి, temporal things. తాత్కాలికమైనవి. Brothers and sisters, సహోదరి సోదరులారా, so much wisdom this man has written about the choosing days, changing days, closing days. ఎంతో జ్ఞానం కలిగి ఈయన రాస్తా వచ్చాడు. కోరుకున్న దినాలు, మార్పు చెందు దినాలు, ముగింపు దినాలు. Yes, when you are having life, then only you can choose. మీకు జీవితం అనేది ఉన్నప్పుడే మీరు సంగతులు కోరుకోనగలరు. Somebody said like this, ఒకరు ఇలాగన్నారు, heaven is full of sinners. పరలోకము నిండా మరి పాపులు ఉంటారు, పాపులు ఉన్నారు. But what kind of popular? అయితే ఏ రకమైన పాపులు? Yes, they confessed their sins before they died. వారు చనిపోయేదానికి మునుపుగా వారు పాపములు ఒప్పుకున్నవారు, Saved sinners. రక్షణ పొందిన పాపం. And the same person is writing, అదే వ్యక్తి రాస్తాడు, hell is full of prayer warriors. ఈ నరకము పూర్తిగా ప్రార్థనా వీరులతో నిండి ఉంది అంటే. But when they started praying, అయితే వీళ్ళు ప్రార్థన ఎప్పుడు ఆరంభించారు? after going to hell. నరకానికి వెళ్ళిన తర్వాత. Will it be of any use? అక్కడేమైనా ఉపయోగం అది? That's why అందుకని Solomon is writing, సొలొమోను రాస్తాడు, remember thy creator in your young age. నీ బాల్య దినములందు, నీ యవన దినములందు సృష్టికర్తను స్మరణ Even తెచ్చుకో. in your old age, accepting the Lord, the chances will be very, very low. మీరు ఒకసారి ఆ వృద్ధాప్యంలోకి వచ్చారంటే యేసు ప్రభువుని అంగీకరించడం, దేవునికి జ్ఞాపకం తెచ్చుకోవటం అవకాశాలు చాలా తగ్గిపోతాయి. And what will happen to your body? What will happen to your soul? What will happen to your spirit? Everything so nicely, in a poetic way, in a metaphorical way, he is writing here. కాబట్టి నీ శరీరానికి ఏం జరుగుతుంది, నీ ప్రాణానికి ఏం జరుగుతుంది, నీ ఆత్మకి ఏం జరుగుతుంది అనేటువంటి సంగతులన్నింటినీ కూడా ఎంతో చక్కగా ఒక చెప్పాలంటే పద్య రూపకంగా ఆయన ఒక కవిలా రాస్తాడు. ఈ సంగతులన్నీ వివరించి రాస్తూ ఉంటాడు. If you have taken a decision for your creator to be your savior, you are really fortunate. మీ యొక్క సృష్టికర్తను మీ రక్షకుడుగా మీరు చేసుకో విషయం తీర్మానం తీసుకుని ఉంటే నిజంగా మీరెంతో అదృష్టవంతులు. If not, లేనట్లవుతాయి. at least today, కనీసం ఈ దినం Lord, I remember you. ప్రభా నేను Lord, గుర్తు I తెచ్చుకుంటాను. receive you. ప్రభా నేను నిన్ను చేర్చుకుంటాను. Yes, before these evil days come, ఈ దుర్దినాలు రాకముంది, before my faculties fail me, నా యొక్క అవయవాలన్నీ కూడా బలహీనమయ్యేదానికి మునుపు గాని, before the body and soul are separated, ఈ శరీరము ప్రాణం వేరయ్యేదానికి మునుపు before the గాని, spirit goes to the creator, ఆత్మ లేక ప్రాణము సృష్టికర్త దగ్గరికి before వెళ్ళేదానికి the ముందే, pitcher is broken at the fountain, ఆ ఇక్కడ మన కుండ అనేది పగిలిపోవడానికి మునుపు before the గాని, wheels are stopped, ఆ చక్రము తిరగకుండా ఆగిపోయేదానికి మునుపు గాని, Lord, I want you. ప్రభా నీవు నాకు Lord, కావాలి, I want you. ప్రభా నీవు నాకు A కావాలి. small prayer, God never requires your money or your anything. ఒక చిన్న ప్రార్థన దేవుడు కోరుతున్నాడు. నీ డబ్బు కానీ నీకు తగురుంది ఏది ఆయన అడగట్లేదు. Lord, I need you. ప్రభా మీరు నాకు You అవసరం, are my creator. నీవు నా సృష్టికర్త. I want to remember you, Lord. ప్రభా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని Yes, కోరుతున్నాను. come into my heart. ప్రభా నా హృదయంలోనికి రా, I am a sinner. నేను పాపిని, Wash me with your blood. నీ రక్తంలోనికి కడుగు, Be my Lord and Savior. నా యొక్క ప్రభుగా రక్షకుగా A ఉండండి. small prayer of faith from your side. God adds His grace. Faith plus grace gives rise to salvation. కాబట్టి నీ వైపు నుండి చిన్న విశ్వాసం అనేది, కొద్ది విశ్వాసము, దేవుని వైపు నుండి రక్షణ కృప, ఈ రెండు కలిసినప్పుడు రక్షణ It is కలుగజేస్తుంది. like your chemical equation. అంటే ఇది మీ రసాయన శాస్త్రం From X ఈక్వేషన్ plus Y gives rise to Z. ఎక్స్ ప్లస్ వై అనేది కలిపితే జెడ్ అనేది వస్తుందని. The two chemicals, when we join, the third chemical will be produced. రెండు రసాయనాలు కలిపినట్లయితే మూడో రకమైనటువంటిది అది వస్తుంది దానిలో నుంచి. In a similar way, faith from your side, grace from God's side, the result is your salvation. అదే రీతిగా నీ వైపు నుండి విశ్వాసము, దేవుని వైపు నుండి కృప, ఈ రెండు కలిపినప్పుడు రక్షణ కలుగుతుంది. Costs you nothing, only the sinner's prayer stands between the Savior and the sinner, that's all. కాబట్టి దీనికి నీకు పెద్ద వెల చలాంచాల్సిన అవసరం లేదు. నీకు ప్రభుకునకు లేక నీకు రక్షణకు మధ్యలో ఉండేటువంటి సంగతి ఒకటి ఏంటంటే, ఓ పాపి చేయాల్సినటువంటి ఒక ప్రార్థన చేస్తే If you సరిపోతుంది. pray like that, మీరు అలా ప్రార్థన చేస్తే what a wonderful future. ఎలాంటి అద్భుతమైన భవిష్యత్తు. He will take care of you. ఆయన నీ గురించి జాగ్రత్త May వహిస్తాడు. God help you to take such a wonderful decision in the days of your youth. నీ యవన దినముల యందు అలాంటి అద్భుతమైన తీర్మానాన్ని తీసుకోవటానికై ప్రభు నీకు సాయం చేయను. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.